Let us continue with the part 2 of supply. ఇందులో రోడ్ మ్యాప్ ఏంటి? వాట్ ఈస్ ద రోడ్ మ్యాప్? రోడ్ మ్యాప్ ఏంటంటే, నా టార్గెట్ ఏంటంటే ఇందులో సప్లై గురించి చిన్న పాయింట్ మాట్లాడతాను, దాని నుంచి గూడ్స్ అండ్ సర్వీసెస్ గురించి చిన్న మొక్క చెప్తా, దాని నుంచి మనం ఎక్కడికి వెళ్తామంటే ఈ సప్లై అనే డెఫినేషన్లో ఏమేమి ఎక్స్క్లూడ్ అవుతున్నాయి. లాస్ట్ వీడియోలో మనం ఏం చూసాం? ఇంక్లూడ్స్ చూసాం. ఎక్స్క్లూడ్స్ ఏంటి, ప్లస్ సర్క్యులర్స్ అండ్ సైమిల్టేనియస్గా వీటి మీద ఉన్న క్వశ్చన్స్ ఇవి సాల్వ్ చేసుకుంటాం అన్నమాట. ఇవి మనం చేయగలిగితే మొత్తం ఎంటైర్ సప్లై విత్ కాన్సెప్ట్ అండ్ ఇంటర్లింకింగ్ క్వశ్చన్స్ అనేవి మనం చేసేస్తాం. ఓకే, దట్స్ ఇట్. సో లెట్ us స్టార్ట్. లాస్ట్ వీడియోలో మనం ఎక్కడ ఆపామంటే సప్లై గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇక్కడ ఆపాం. సో చిన్నగా మళ్ళీ రివైజ్ చేసుకోవచ్చు. ఏం చెప్పాం మనం లాస్ట్ టైము? సప్లై అనేది అంటే ఏంటి? సప్లై అనేవి 4 కేటగిరీస్ కింద డివైడ్ చేశారు. ఓకే, ట్యాక్సిబుల్ సప్లై, ఎగ్జంప్టెడ్ సప్లై, జీరో రేటెడ్ సప్లై. ట్యాక్సిబుల్ సప్లై అంటే ఏంటి? వేటి మీద అయితే ట్యాక్స్ అనేది లెవీ అవుతుందో వాటినే ట్యాక్సిబుల్ సప్లై అన్నాం. ఓకే. ఎగ్జంప్టెడ్ సప్లై అంటే which attracts nil rate of tax or only exempt from tax, includes non taxable supply. అసలు ఎయిదర్ నిల్ రేట్ అన్న పడుతుంది, లేదంటే కంప్లీట్గా ఎగ్జామ్ట్ అనే వాటిని ఎగ్జామ్టెడ్ సప్లై అన్నాం. ఓకే, వాటి మీద అండ్ ఇంక్లూడ్స్ నాన్ ట్యాక్సిబుల్ సప్లై. అసలు నాన్ ట్యాక్సిబుల్ అంటే వీటి మీద ఇప్పుడు కూడా ట్యాక్స్ పడుతుంది. అదేంటి? ఫర్ ఎగ్జాంపుల్ గూడ్స్ నాట్ లైబుల్ టు ట్యాక్స్ అనేవి ఆల్కహాలిక్ లిక్విడ్ ఫర్ హ్యూమన్ కన్సంప్షన్, పెట్రోలియం ప్రొడక్ట్స్, క్రూడ్ ఆయిల్, పెట్రోల్, డీజిల్, ఏవియేషన్, టర్బైన్ ఫ్యూయల్, ఇవన్నీ కూడా ఎగ్జంప్టెడ్ సప్లైస్. వాటినే ఎగ్జంప్టెడ్ సప్లై అంటాడు. నాన్ ట్యాక్సిబుల్ సప్లై, గూడ్స్ విచ్ ఈజ్ నాట్ లైబుల్. వన్ సెకండ్ ఓన్లీ ఎగ్జంప్ట్ ఫ్రమ్ ట్యాక్స్ అండ్ includes non-taxable and includes non-taxable supply, only exempt from tax and includes ఓకే, వీడు ఏం చెప్తున్నాడు? ఎగ్జంప్టెడ్ సప్లైలో నాన్ ట్యాక్సిబుల్ సప్లైస్ కూడా ఇంక్లూడ్ అవుతున్నాయి. ఆ నాన్ ట్యాక్సిబుల్ సప్లై అంటే ఏంటి అంటే ఇవి న్యాప్, హ్యూమన్ పెట్రోల్, ఆల్కహాల్ ఫర్ హ్యూమన్ కన్సంప్షను, మోటార్ స్పిరిట్, ఏవియేషన్, టర్బైన్ ఫ్యూయల్, పెట్రోలియం, క్రూడ్ ఆయిల్స్, అవన్నీ కూడా ఇందులోకి వస్తున్నాయి. జీరో రేటెడ్ సప్లై అంటే ఏంటి? సప్లై ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ అంటే ఏవైతే మనం ఎక్స్పోర్ట్ కోసం సప్లై టు సెజ్ యూనిట్ డెవలపర్కి ఏదైతే ఇస్తామో అవన్నీ కూడా జీరో రేటెడ్ సప్లైస్. నేను ఎందుకు చెప్పాను ఇదంతా? ఇప్పుడు నేను ఇక్కడి నుంచి ఇంకో పాయింట్ ఇంటర్లింక్ కోసం అది చెప్పాను. ఇప్పుడు పాయింట్ ఏంటంటే అగ్రిగేటెడ్ టర్న్ ఓవర్ అంటే ఏంటి? ఇప్పుడు అగ్రిగేటెడ్ టర్న్ ఓవర్ డెఫినేషన్ తీసుకొచ్చాను నేను. అగ్రిగేటెడ్ టర్న్ ఓవర్ డెఫినేషన్ ఇంక్లూడ్స్ అగ్రిగేటెడ్ వాల్యూ ఆఫ్ ట్యాక్సిబుల్ సప్లైస్, ఎగ్జంప్టెడ్ సప్లైస్, ఎక్స్పోర్ట్స్, ఇంటర్స్టేట్స్. అంటే ఇందులో ఏం రాలేదు? నాన్ ట్యాక్సిబుల్ సప్లైస్ మాత్రం రాలేదు, మిగిలిన అన్నీ వచ్చాయి. రైట్, చూడు, ట్యాక్సిబుల్ సప్లైస్ వచ్చాయి, ఎగ్జంప్టెడ్ సప్లై, జీరో రేటెడ్ సప్లై అంటే టీ సెజ్ ఎక్స్పోర్ట్ ఏదైతే చేస్తున్నామో అదంతా కూడా వచ్చింది. ట్యాక్సిబుల్ సప్లైస్, ఎగ్జాంపుల్ సప్లైస్, ఎక్స్పోర్ట్స్, ఇంటర్స్టేట్ సప్లైస్. కాకపోతే నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఇది విత్ ఇన్ ద స్టేట్. ఇప్పుడు నాకు కర్ణాటకలో ఉంది, కర్ణాటకలో ఉంది, తెలంగాణలో ఉంది, ఆంధ్రాలో ఉన్నాయి నాకు వేరియస్ బిజినెస్. అన్ని బిజినెస్ది కలిపి లెక్కెడతాడా, లేకపోతే కర్ణాటకది సపరేట్గా లెక్కెడతాడంటే లేదు, ఇట్ ఈజ్ కంప్యూటెడ్ ఆన్ ఆల్ ఇండియా బేసిస్, ఎంటైర్ ఇండియా బేసిస్ మీద క్యాలిక్యులేట్ చేస్తాడు. బట్ ఎక్స్క్లూడ్స్, ఇందులో ఏమి ఇంక్లూడ్ అవ్వదు? ఇన్వర్డ్ సప్లైస్ ఆన్ విచ్ ట్యాక్స్ ఈజ్ పేయబుల్ బై ఎ పర్సన్ ఆన్ రివర్స్ ఛార్జ్ మెకానిజం. ఏదైతే నేను రివర్స్ ఛార్జ్ మెకానిజంలో పే చేస్తుందో అది నా అగ్రిగేట్ టర్న్ ఓవర్లో రాదు. ఏంది అవి? ఇంకోటి ఏంటంటే సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ, యూటీజిఎస్టీ, ఐజిఎస్టీ, కాంపెన్సేషన్ సెస్ కూడా రాదు అంట. సమస్యలోకి వెళ్ళాక బెటర్ క్లారిటీ వస్తుంది. ఓకే, విత్ దిస్ నెక్స్ట్ నేను సప్లై అనేది రావాలి అంటే ఏదర్ గూడ్ అన్న అయి ఉండాలి, సర్వీస్ అన్న ఉండాలి. ఓకే, దీని మీద కొంచెం ఎలాబొరేట్ చేద్దాం. 1 సెకండ్. మనం ఏమనుకున్నాం? ఇప్పుడు గూడ్ అనే పాయింట్ని, సర్వీస్ అనే పాయింట్ని ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. గూడ్ అంటే ఏంటి? యాజ్ పర్ సెక్షన్ 2 సబ్సెక్షన్ 52 కింద ఎనీ కైండ్ ఆఫ్ మూవబుల్ ప్రాపర్టీ, ఏదైనా కదలగలిగితే దాన్ని గూడ్ అని చెప్పి అంటున్నాడు. ఓకే, ఇంక్లూడ్స్, ఈ గూడ్లో ఏమి ఇంక్లూడ్ అవుతుందట? యాక్షనబుల్ క్లెయిమ్స్ ఇంక్లూడ్ అవుతాయట. వాట్ ఈస్ దిస్?
వీ విల్ గో ఇన్ డెప్త్ వెళ్దాం దీనికి. యాక్షనబుల్ క్లెయిమ్స్ అంటే ఏంటో వెయిట్ చేయండి. గూడ్స్లో యాక్షనబుల్ క్లెయిమ్స్ ఉన్నాయి. గ్రోయింగ్ క్రాప్స్, గ్రాస్ అండ్ థింగ్స్ అటాచ్డ్ టు ఆర్ ఫార్మింగ్ పార్ట్ ఆఫ్ ద ల్యాండ్లో అవి పార్టు, లేదంటే ల్యాండ్కి అవి అటాచ్ అయి ఉన్నాయి. విచ్ ఆర్ అగ్రీడ్ టు బీ సెవర్డ్, దాన్ని ఎలా ప్రొనౌన్స్ చేయాలి? సివియర్డ్ బిఫోర్ సప్లై ఆర్ అండర్ ఏ కాంట్రాక్ట్ ఆఫ్ సప్లై. అంటే ఏంటి? సప్లై చెయ్యకముందు దాని భూమి నుంచి విడదీస్తారు. అవన్నిటిని కూడా ఏమంటున్నాడు? గూడ్ అని చెప్తున్నాడు. గూడ్ అనే డెఫినేషన్లో ఇంక్లూడ్ అయ్యిందంట. ఓకే, మరి సర్వీసెస్ అంటే ఏంటి? ట్రాన్సాక్షన్ ఇన్ మనీ ఫర్ ఏ సెపరేట్ కన్సిడరేషన్. ఒక సెపరేట్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మసాజ్ సెంటర్, అక్కడేముంది? మనీ అనేది ఇచ్చుకుంటాడు, కానీ అదొక సెపరేట్ కన్సిడరేషన్, మసాజ్ చేస్తాను అని చెప్పి. ఫెసిలిటేటింగ్ ఆర్ అరేంజింగ్ ట్రాన్సాక్షన్ ఇన్ సెక్యూరిటీస్ ఈజ్ ఇంక్లూడెడ్ ఇన్ సర్వీసెస్. ఫెసిలిటేటింగ్ ఆర్ అరేంజింగ్ ట్రాన్సాక్షన్ ఇన్ సెక్యూరిటీస్ అంటే ఏంటి? ఫెసిలిటేటింగ్ ఆర్ అరేంజింగ్ ట్రాన్సాక్షన్ సెక్యూరిటీస్ ఇంక్లూడింగ్ సర్వీసెస్. ఫర్ ఎగ్జాంపుల్, ఫెసిలిటేటింగ్ ఆర్ అరేంజింగ్ ట్రాన్సాక్షన్ సెక్యూరిటీస్ అంటే ఏంటి? డిపాజిటరీ సర్వీసెస్, సిడిఎస్ఎల్ తెలుసా? సిడిఎస్ఎల్ ఏం చేస్తుంది? స్టాక్ బ్రోకర్లో అవి షేర్స్ అన్నీ దాంట్లో డిపాజిటరీ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది. స్టాక్ బ్రోకరేజ్ సర్వీసెస్, ఇవన్నీ అండర్ రైటింగ్ సర్వీస్, అవన్నీ కూడా వస్తుంది. అవన్నీ కూడా ఈ సర్వీసెసే, దాని మీద కూడా జిఎస్టీ పడుతుంది. బట్ ఏమి ఎక్స్క్లూడ్ అవుతున్నాయి? గూడ్లోనికి రావట్లేదు, సర్వీస్లోనికి రావట్లేదు. అవి ఏంటంటే మనీని, సెక్యూరిటీస్. మనీ అనేది రావట్లేదు, అంటే మనీ అనేది గూడ్ కానీ సర్వీస్ కానీ కాదు. మనీ అంటే ఏంటి? ఇండియన్ కరెన్సీ అవ్వచ్చు, ఫారిన్ కరెన్సీ అవ్వచ్చు, ఆర్ ఇన్స్ట్రుమెంట్ రికగ్నైజ్డ్ బై ఆర్బీఐ రికగ్నైజ్ చేసిన ఇన్స్ట్రుమెంట్ అంట. బట్ డస్ నాట్ ఇంక్లూడ్ ఓల్డ్ కరెన్సీ విచ్ ఈజ్ నాట్ ఇన్ సర్క్యులేషన్. ఓల్డ్ కరెన్సీ అనేది మనీ కాదు. మనీ కాదు అంటే ఏంటి? మనీ అయితే గూడ్ కానీ సర్వీస్ కానీ కాదు. మనీ కాదు అంటే ఏంటి? అది గూడ్ కానీ సర్వీస్ కానీ అవ్వచ్చా? అయితే అప్పుడు ఏమవుతుంది? ఓల్డ్ కరెన్సీ దాని మీద ట్యాక్స్ అనేది పడుతుంది. ఓకే, నెక్స్ట్ సేల్ ఆఫ్ ఓల్డ్ కాయిన్స్ ఆర్ సేల్ ఆఫ్ క్రిప్టో కరెన్సీ ట్రీటెడ్ యాజ్ సేల్ ఆఫ్ గూడ్స్ అండ్ అట్రాక్ట్స్ జిఎస్టీ. ఓల్డ్ కాయిన్స్ నువ్వు సేల్ చేయగలిగితే దాని మీద ఏమవుతుంది? జిఎస్టీ అనేది వస్తుంది. ఇక్కడ ఇంపార్టెంట్ టర్మ్స్ కొన్ని చెప్తా. సెక్యూరిటీస్, దీని మీద మనం కొంచెం ఇన్డెప్త్గా వెళ్దాం. ఇది కాన్సన్ట్రేట్ చేయి. నేను ఇప్పుడు ఎందుకు వచ్చాను? సెక్యూరిటీస్ గురించి మాట్లాడుతున్నాను. ఇక్కడ ఏం మాట్లాడుతున్నానంటే సెక్యూరిటీస్ అండ్ మనీ అనే పాయింట్లో మాట్లాడుతున్నా. ఈ రెండింటిని ఏమంటాడు? ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్. డెఫినేషన్ ఆఫ్ గుడ్ అండ్ సర్వీసెస్ ఎక్స్క్లూడ్ మనీ అండ్ సెక్యూరిటీస్, బట్ జిఎస్టీ వుడ్ బి లెవీడ్ ఆన్ సర్వీస్ చార్జ్డ్ ఫర్ ట్రాన్సాక్షన్స్ ఇన్ మనీలో ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు దాని మీద సర్వీస్ ఛార్జెస్ అనేవి పడతాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇష్యూయన్స్ ఛార్జ్ ఫర్ లెటర్ ఆఫ్ క్రెడిట్. దేనికి? లెవీడ్ ఆన్ సర్వీస్ చార్జ్డ్ ఫర్ ట్రాన్సాక్షన్స్ ఇన్ మనీ. ఇష్యూయన్స్ ఛార్జ్ ఫర్ లెటర్ ఆఫ్ క్రెడిట్, చార్జెస్ ఫర్ మేకింగ్ డ్రాఫ్ట్స్. లెటర్ ఆఫ్ క్రెడిట్ అనేది ఇష్యూ చేసినప్పుడు నీకు కొన్ని ఛార్జెస్ పడతాయి. అదేంటంటే జిఎస్టీ వుడ్ బి లెవీడ్ ఆన్ ద సర్వీస్ ఛార్జెస్ చార్జ్డ్ ఫర్ ట్రాన్సాక్షన్స్ ఇన్ మనీలో జరుగుతున్న ట్రాన్సాక్షన్స్, అదొక ఎగ్జాంపుల్. ఓకే, నెక్స్ట్ ఓకే, ఇందులో నేను చెప్పాలనుకున్నది నెక్స్ట్ పాయింట్, నేను హైలైట్ చేయాలనుకున్న పాయింట్ తీసుకెళ్తా. డెరివేటివ్స్ ఇంక్లూడ్ ఇన్ డెఫినేషన్ ఆఫ్ సెక్యూరిటీస్ అనే డెఫినేషన్లో డెరివేటివ్స్ వస్తున్నాయి. సెక్యూరిటీస్ ఏమవుతున్నాయి? నార్మల్గా ఇట్ ఈజ్ నాట్ ఏ గూడ్ ఆర్ సర్వీస్. డెరివేటివ్స్ కూడా సెక్యూరిటీసే అవుతున్నాయి. ఇంకో పాయింట్ ఏంటంటే సేల్ ఆఫ్ క్రిప్టో కరెన్సీ ఈజ్ నాట్ ట్రీటెడ్ యాజ్ మనీ యాజ్ ఇట్ ఈజ్ నాట్ రికగ్నైజ్డ్ బై ఆర్బీఐ. ఇప్పుడు క్రిప్టో కరెన్సీ అనేది అమ్ముతున్నాడు, ఇక్కడ లేదు, ఎక్కడుందని ఎత్తుక్కోకు, విని. ఇక్కడ క్రిప్టో కరెన్సీ అనేది ఏంటి?
సేల్ చేస్తున్నావు, సేల్ చేస్తే ఇప్పుడు క్రిప్టో కరెన్సీ అనేది సెక్యూరిటీని నువ్వు సేల్ చేస్తున్నావు కాబట్టి అది అసలు రాదు అన్న యాంగిల్లో నువ్వు ఆలోచించకూడదు. క్రిప్టో కరెన్సీ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఆర్బీఐ అనేది రికగ్నైజ్ చేయలేదు. ఏదైతే ఆర్బీఐ రికగ్నైజ్ చేస్తుందో వాటిని మనం ఏమనాలి, వాటినే చూడు ఇన్స్ట్రుమెంట్ మనీ అంటే ఏంటంట, ఇన్స్ట్రుమెంట్ రికగ్నైజ్డ్ బై ఆర్బీఐ. ఇక్కడ క్రిప్టో కాయిన్స్ని ఆర్బీఐ రికగ్నైజ్ చేయలేదు కాబట్టి అది మనీ కాదు. నెక్స్ట్ పాయింట్ నేను హైలైట్ చేయాలనుకున్న పాయింట్ అది కాదు. ఇప్పుడు డెరివేటివ్స్ అనేవి ఏంటి, సెక్యూరిటీస్ అట. అండ్ హెన్స్ నాట్ లైబుల్ టు జిఎస్టీ, దాని మీద జిఎస్టీ పడదు. ట్రాన్సాక్షన్స్ ఇన్ సెక్యూర్ డెట్ ఆర్ ఆల్సో ఇన్ ద నేచర్ ఆఫ్ డెరివేటివ్స్. సెక్యూర్ డెట్ కూడా డెరివేటివ్స్ అని. ఫ్యూచర్ అండ్ ఫార్వర్డ్ కాంట్రాక్ట్స్లో ఇది చూసుకుందాం. నెట్ సెటిల్మెంట్ నాట్ చార్జబుల్ టు జిఎస్టీ. నెట్ సెటిల్మెంట్ ఎప్పుడన్నా జరిగితే అది అసలు జిఎస్టీ పరిధిలోకి రాదు. సెటిల్మెంట్ బై డెలివరీ లైబుల్ టు జిఎస్టీ. దీనికి ఒక ఎగ్జాంపుల్తో మాట్లాడదాం, కిందకి వెళ్ళాక మాట్లాడదాం. సెటిల్మెంట్ బై డెలివరీ అంటే ఏంటి, నెట్ సెటిల్మెంట్ ఏంటి నాకు తెలుసు, నీకేం అర్థం కాలేదని. హోల్డ్ ఇట్. లెండింగ్ ఆఫ్ సెక్యూరిటీస్ అండర్ సెక్యూరిటీ లెండింగ్ స్కీమ్. లెండింగ్ ఆఫ్ సెక్యూరిటీస్ అండర్ సెక్యూరిటీ లెండింగ్ స్కీమ్. లెండింగ్ ఈజ్ నాట్ డిస్పోజల్ ఆఫ్ సెక్యూరిటీస్. Lending fees paid by borrower to lender is a consideration and taxable under GST. Commission charges paid by charged by approved intermediaries is also taxable under the GST. అసలు ఇక నేను ఏం మాట్లాడుతున్నానంటే, నెట్ సెటిల్మెంట్ ఒకటి ఉంది, సెటిల్మెంట్ బై డెలివరీ ఒకటి ఉందట. ఫార్వర్డ్, ఫ్యూచర్ అండ్ ఫార్వర్డ్ కాంట్రాక్ట్స్. ఇక నువ్వు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ ఉత్తేజ్, this is Sam, this is మురళి గారికి ఎవరో ఒకరు దొరికారు. వాడేంటి, ఈడేంటి నాకు షేర్స్ కొనుక్కుందామని చూస్తున్నాడు. కానీ మురళి అనేవాడికి ఏంటి, షేర్స్ లేవు. బట్ వీడికి అమ్మితే వీడు ప్రాఫిట్ మేక్ చేసుకుందామని వీడేం చేశాడు, వీడి దగ్గర 100 షేర్స్ ఉన్నాయి. వీడేం చేశాడు, వీడి దగ్గర నుంచి మన మురళీగాడు వెళ్ళి ఉత్తేజ్ దగ్గర నుంచి ఒక 50 షేర్లు తెచ్చుకున్నాడు అనుకో. ఆ 50 షేర్లు అనేవి శ్యామ్కి అమ్మేశాడు. బట్ యాక్చువల్లీ వీడి దగ్గర ఉన్నాయా అంటే వీడు కొనుక్కోలేదు, ఇక్కడ అప్పు లైక్ లెండ్ చేసుకున్నాడు అంతే. ఒకసారి నాకు 50 షేర్లు ఇవ్వు అంటే నేను ఇచ్చాను అనుకో. ఇప్పుడు ఏమైంది, వీడు నా దగ్గర లెండ్ చేసుకున్నాడు. లెండ్ చేసుకొని శ్యామ్ అనేవాడికి అమ్మేశాడు 50 షేర్లు. అమ్మేస్తే ఇప్పుడు ఏమైంది, వీడి దగ్గర షార్ట్ సెల్, వీడి దగ్గర అన్ని షేర్స్ అనేవి లేవు. బట్ వీడు షార్ట్ సెల్ చేస్తాడు. ఇప్పుడు వీడేం చేస్తాడు, మురళి అనేవాడు ఎప్పుడైతే మార్కెట్ రేట్ తక్కువగా ఉందో అప్పుడు మళ్ళీ వీడు ఏం చేస్తాడంటే బయట మార్కెట్లో కొనుక్కొని, దిస్ ఈజ్ మార్కెట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇది మార్కెట్ అనుకో. మార్కెట్లోకి వెళ్ళి వీడు షేర్స్ కొనుక్కొని 50 షేర్లు, ఈ 50 షేర్లు వీడికి ఇచ్చేస్తాడు. సో వీడు ఏం చేశాడు, 50 షేర్లు లెండ్ చేశాడు. లెండ్ చేసినందుకు వీడేం చేస్తాడు, ఊరికేస్తాడా, వీడు లెండింగ్ ఛార్జెస్ అనేవి ఇంప్లై చేస్తాడు. లెండింగ్ ఛార్జెస్, నీ స్టోరీ అర్థమైంది అనుకుంటున్నా. ఇప్పుడు పాయింట్ ఏంటంటే, లెండింగ్ ఆఫ్ సెక్యూరిటీస్ అండర్ సెక్యూరిటీ లెండింగ్ స్కీమ్. వీడేం చేసి వీళ్ళిద్దరి మధ్య జరిగిన ట్రాన్సాక్షన్ గురించి మాట్లాడుతున్నాడు. ఏం చేసుకున్నాడు, లెండ్ చేసుకున్న దాని మీద లెండింగ్ ఛార్జెస్ అనేవి పడుతుంది. లెండింగ్ ఆఫ్ సెక్యూరిటీస్ అండర్ లెండింగ్ స్కీమ్. లెండింగ్ ఈజ్ నాట్ డిస్పోజల్ ఆఫ్ సెక్యూరిటీస్. వీడు ఒకవేళ కొనుక్కున్నాడు అనుకో, వీడి షేర్స్ని డైరెక్ట్గా వీడి దగ్గర కొనుక్కున్నాడు అనుకో, అది అసలు సెక్యూరిటీస్ అనేవి పరిధిలోకి రాదు కాబట్టి దాని మీద జిఎస్టీ అనేది రాదు. కానీ మనోడు ఏం చేశాడు, బారో చేసుకుని దాన్ని ఫీజు ఇచ్చాడు. లెండింగ్ ఫీజ్ పెయిడ్ బై బారోవర్ టు లెండర్ ఈజ్ ఏ కన్సిడరేషన్ అండ్ ట్యాక్సిబుల్ అండర్ జిఎస్టీ అంటున్నాడు. అర్థమైందా? సో ఇక్కడ ఏంటంటే, సెటిల్మెంట్ బై డెలివరీ నా దగ్గర ఉన్నప్పుడు నీకు సెటిల్మెంట్ చేస్తాను అంటే ఏంది, దాని మీద జిఎస్టీ వస్తుంది. అసలు సెటిల్మెంట్ లేకుండా నెట్ సెటిల్మెంట్ క్యాష్ అక్కడికక్కడ నెట్ సెటిల్మెంట్ అయిపోయింది అనుకుంటే దాని మీద జిఎస్టీ రాదు. ఓకే, దీని మీద ఒక క్వశ్చన్ ఉంది, విల్ డూ 1 క్వశ్చన్.
లెట్స్ గో విత్ క్వశ్చన్ నెంబర్ 8. స్టడీ మెటీరియల్ ఉన్న క్వశ్చన్ నెంబర్ 8. రాబ్ షేర్ హోల్డింగ్ లిమిటెడ్ an approved intermediary has entered into an agreement wherein certain securities were to be lent to Dhan Bank under securities lending scheme. రాబ్ అనేవాడు ఏం చేశాడు, ఒక ఇంటర్మీడియట్ అత ఆడు ఒక అగ్రిమెంట్లోకి ఎంటర్ అయ్యాడు. టు లెంట్ అంటే ఈడిద్దాం అనుకుంటున్నాడు ఎవడికి, ధన్ అనేవాడికి. ధన్ బ్యాంక్ షాల్ పే స్పెసిఫైడ్ లెండింగ్ ఫీజ్ అగెన్స్ట్ సచ్ లెండింగ్ ఆఫ్ సెక్యూరిటీస్. ఎక్స్ప్లెయిన్ ద ట్రాక్సబిలిటీ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద సెక్యూరిటీస్ లెండింగ్ స్కీమ్. యువర్ అండర్స్టాండింగ్? ఎవరంటే ఇది రాబ్, దిస్ ఈజ్ ధన్. వీడికి ఏం చేస్తున్నాడు, లెండింగ్. వీడు ఏం చేయాలి, లెండింగ్ ఛార్జెస్ పే చేయాలి. ఇప్పుడు మన ఈ లెండింగ్ ఛార్జెస్ మీద ట్యాక్సిబిలిటీ ఈవెంట్ ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నాడు. ఇదేమంటున్నాం, యాజ్ పర్ లెండింగ్ స్కీమ్ డిస్పోజల్ ఆఫ్ షేర్స్ అయితే మనకి జిఎస్టీ రాదు. బట్ లెండింగ్ ఆఫ్ షేర్స్ అనేది దాని మీద లెండింగ్ ఛార్జెస్ మీద జిఎస్టీ పడుతుంది. సో దీని మీద ఇది సప్లై, సో దీని మీద జిఎస్టీ కట్టాలి అని చెప్పి మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి ఆన్సర్. ఓకే, లెట్స్ గో. సెక్యూరిటీస్ లెండింగ్ స్కీమ్ ఫెసిలిటేట్స్ ది లెండింగ్ అండ్ బారోయింగ్ ఆఫ్ సెక్యూరిటీస్. సెక్యూరిటీస్ ఆర్ నైదర్ కవర్డ్ ఇన్ ద డెఫినేషన్ ఆఫ్ గూడ్స్ ఆర్. అసలు సెక్యూరిటీస్ అనేవి గూడు కాదు, సర్వీసు కాదు. దేర్ ఫోర్ ద ట్రాన్సాక్షన్ సెక్యూరిటీస్ విచ్ ఇన్వాల్వ్స్ డిస్పోజల్ ఆఫ్ సెక్యూరిటీస్ అయితే అది అసలు సప్లై కాదు. ఇన్ జిఎస్టీ హెన్స్ నాట్ ట్యాక్సిబుల్. బట్ ఇక్కడ ఏంటి పాయింట్, హవెవర్ ఎస్ఎల్ఎస్ డస్ నాట్, అదే సెక్యూరిటీ లెండింగ్ స్కీమ్ డస్ నాట్ ట్రీట్ లెండింగ్ ఆఫ్ సెక్యూరిటీస్ ఏంటంటే లెండింగ్ ఆఫ్ సెక్యూరిటీస్ యాజ్ డిస్పోజల్ ఆఫ్ సెక్యూరిటీస్. లెండింగ్ అంటే అప్పు, కొన్ని రోజులకి అప్పు కింద తీసుకున్నావు, లెండ్ చేసుకున్నావు, దాన్ని డిస్పోజల్ కింద ట్రీట్ చేయరు. దేర్ ఫోర్ దిస్ ఈజ్ నాట్ ఎక్స్క్లూడెడ్ ఫ్రమ్ ద డెఫినేషన్ ఆఫ్ సర్వీసెస్. ఓకే, అందుకని ఏం చేయమంటున్నాడు, ద లెండింగ్ ఫీ చార్జ్డ్ బై ద బారోవర్ ఆఫ్ సెక్యూరిటీస్ హ్యాస్ ద క్యారెక్టర్ ఆఫ్ కన్సిడరేషన్. ఏదైతే లెండింగ్ ఫీ చార్జ్ చేస్తుందో దాన్ని కన్సిడరేషన్ కింద ట్రీట్ చెయ్యి. అండ్ ఈజ్ ట్యాక్సిబుల్ అండర్ జిఎస్టీ, దాని విధంగా అది ట్యాక్సిబుల్. Activities of the intermediaries facilitating lending and borrowing of securities for commission or fee also taxable. ఏంటంటే apart from the above, the activities of the intermediaries lending and borrowing of securities for commission of a fee are receivable to taxable separately. వాడు ఏం చెప్తున్నాడు, దానితో పాటు ఎవడైతే ఈ ప్లాట్ఫామ్ ప్రొవైడ్ చేస్తున్నాడో ఆడి ఇంటర్మీడియరియో వాడి మీద కూడా ట్యాక్సబిలిటీ అనేది ఎక్కరవుద్ది. ద యాక్టివిటీస్ ఇంటర్మీడియట్ ఫెసిలిటీంగ్ లెండింగ్ అండ్ బారోయింగ్ ఆఫ్ సెక్యూరిటీస్ ఫర్ కమిషన్ ఆర్ ఫీ ఆల్సో ట్యాక్సబుల్ సెపరేట్లీ. అది సెపరేట్గా దాని మీద కూడా ట్యాక్స్ పడుతుంది. ఓకే, క్లారిటీ వస్తుంది ఆ కాన్సెప్ట్ మీద. ఓకే, సో ఇప్పుడు మనం కంటిన్యూ చేస్తే ఇక్కడ మనకు కొత్త టర్మ్ ఏంటి తర్వాత మాట్లాడుతున్నది యాక్షనబుల్ క్లెయిమ్స్. ఓకే, అది ఒక వేరే యాంగిల్ నుంచి చూద్దాం. ఓకే, ఇప్పుడు సప్లై అనే డెఫినేషన్లో ఏమేమి ఎక్స్క్లూడ్ అవుతున్నాయి అనే డెఫినేషన్ చెప్పినప్పుడు అందులో కూడా యాక్షన్ క్లెయిమ్ వస్తుంది. అప్పుడు దాంతోపాటు కల్పించిద్దాం. ఓకేనా? ఓకే, లెట్స్ స్టార్ట్. సప్లై అనే డెఫినేషన్లో ఏమేమి ఎక్స్క్లూడ్ అవుతున్నాయి దీనికి మనం గుర్తుంచుకోవడానికి ఏమైనా షార్ట్ కట్ ఉందా? ఉంది. స్పాల్డ్ slow, sovereign functions of government, all activities of government other than department of post, transportation of goods or passengers, airport or port, సర్వీసెస్ టు బిజినెస్ ఎంటిటీస్, ఇవన్నీ కూడా సప్లై అనే డెఫినేషన్ నుంచి ఎక్స్క్లూడ్ అవుతాయి. మొత్తం సావరిన్ ఫంక్షన్స్ ఆఫ్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తున్న ఫంక్షన్స్ అన్నీ కూడా సప్లై అనే డెఫినేషన్లోకి రావు. బట్ ఎక్స్క్లూడ్స్ అదర్ దాన్ అన్నాడంటే అంటే ఏంటి, వీటన్నిటి మీద కూడా సప్లై అనే డెఫినేషన్లో పరిధిలోకి వస్తాయి. వన్స్ ఇట్ ఈజ్ సప్లై ఇట్ ఈజ్ ట్యాక్సబుల్. అవేంటంట,
డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ చేస్తున్న పనులు, పోస్ట్ ఆఫీస్. ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ గూడ్స్ ఆర్ ప్యాసింజర్స్, మనుషుల్ని మనం ట్రాన్స్పోర్టేషన్ చేస్తున్నాం, ఎయిర్పోర్ట్ కానీ పోర్ట్ కానీ. ఆ తర్వాత సర్వీసెస్ టు బిజినెస్ ఎంటిటీస్, దిస్ ఈజ్ వెరీ క్రూషియల్. ఇక్కడ నుంచి నేను ఒక క్వశ్చన్ దగ్గర తీసుకెళ్తాను. ఓకే, చూడు, సర్వీసెస్ టు బిజినెస్ ఎంటిటీస్ అంటే ఏంటి? గవర్నమెంటు బిజినెసెస్కి కొన్ని సర్వీసెస్ ప్రొవైడ్ చేసినప్పుడు దాన్ని సప్లై అనే పరిధిలోకి తీసుకొస్తాను, దాని మీద మీరు ట్యాక్స్ కట్టాలి. దీని ఇంటర్లింకింగ్ కాన్సెప్ట్ ఎక్కడ ఉంది? ఎగ్జంప్షన్స్ చాప్టర్లో ఉంది. దీన్ని మనం ఆర్సిఎం అనే చాప్టర్లో కూడా చూస్తాం. అది ఎలాగంటే ఇది రెండిట్లకి ఇంటర్లింక్ అనమాట. సో మనం ఇప్పుడు ఏం చేస్తామంటే ఎగ్జంప్షన్స్ చాప్టర్లోకి వెళ్ళి అక్కడ ఏం చెప్తున్నాడు, ఎందుకని తీసుకెళ్తాను అక్కడికి, ఎందుకంటే మనకు సప్లైలో దీని మీద క్వశ్చన్ ఉంది. ఓకే, లెట్స్ గో దేర్. సో ఇక్కడ ఏం మాట్లాడుతున్నాం మనం? సర్వీసెస్ టు బిజినెస్ ఎంటిటీస్, కొన్ని సర్వీసెస్ ఏదైతే బిజినెస్ ఎంటిటీకి ఇస్తున్నారో వాటి మీద గవర్నమెంటు ప్రొవైడ్ చేసే సర్వీసెస్ అనేవి సప్లై అనే డెఫినేషన్లోకి వస్తున్నాయి. సో సప్లై అనే డెఫినేషన్ మీదకి వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? గివ్ మీ దట్ జిఎస్టీ అంటాం. ఓకే, సో చూడు, దాన్ని ఇంటర్ రిలేటెడ్ టాపిక్ ఎక్కడ ఉంది? ఆర్సిఎం అనే చాప్టర్లో కవర్ అయ్యింది. అంటే ఇది యాక్చువల్గా ఎగ్జామ్షన్స్లో ఉన్న పార్ట్ అనమాట ఇది. ఫర్ ఎగ్జాంపుల్ చూడు, ఇక్కడ గవర్నమెంట్ సర్వీసెస్ టు బిజినెస్ ఎంటిటీస్, government services to business entities including services of parliament or state legislature or court or tribunal. Note, in case of court or tribunal, it is services other than legal fees, that is renting, etc. In case of court or tribunal, it is services other than legal fees, that is renting, etc. In case of court or tribunal, it is services other than legal fees and renting, etc. ఏం చెప్తున్నాడు ఇది? In case of court or tribunal, okay, it is services. ఒకవేళ కోర్టు కానీ ట్రైబ్యునల్ కానీ అయితే అదర్ దాన్ లీగల్ ఫీజ్, దట్ ఈజ్ రెంటింగ్, ఇవి కాకుండా మిగిలినవి సర్వీసెస్లోకి వస్తాయి. నోట్, కాస్ట్ పెట్రోలియం ఈజ్ రికవరీ ఆఫ్ ఎక్స్పెన్సెస్ బై లీజ్ హోల్డర్ విచ్ ఈజ్ ఆల్సో ఎగ్జెంప్టెడ్. Cost petroleum is recovery of expenses by leaseholder which is also exempted. ఏమన్నా అర్థమైందా? ఏం అర్థం కాలేదు, నాకు అర్థమైంది. కరెక్ట్గా దీని రిలేటెడ్ పాయింట్ మనం పట్టించుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఎగ్జంప్షన్స్లో ఏం కవర్ చేసాడు? గవర్నమెంట్ ప్రొవైడ్ చేసే సర్వీసెస్ వాటి మీద ఉన్న స్పెసిఫిక్ ఎగ్జంప్షన్స్ అని చెప్తున్నాడు. ఆ ఎగ్జంప్షన్ ఏంటి? షేర్ ఆఫ్ ప్రాఫిట్ పెట్రోలియం, ఏదో బ్రాకెట్లో పెట్టాడు, రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ అంట, మైనస్ కాస్ట్ పెట్రోలియం అంట, మైనస్ రాయల్టీ ఫర్ అసైనింగ్ రైట్ టు ఎక్స్ట్రాక్ట్ పెట్రోలియం, క్రూడ్ ఆర్ న్యాచురల్ గ్యాస్. గవర్నమెంట్ రిసీవ్ షేర్ ఇన్ ప్రాఫిట్ ఆన్ ఎక్స్ట్రాక్షన్ ఇన్ ఎడిషన్ టు రాయల్టీ. ఏమన్నా అర్థమైందా? అర్థం కాలేదా? లెట్స్ గో. ఇప్పుడు దీన్ని ఇన్ డెప్త్ అనాలిసిస్ చేద్దాం. షేర్ ఆఫ్ ప్రాఫిట్ అంటే ఏంటి? సి, ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్ అనేది ఉంది, లీజ్ హోల్డర్. ఓకే, ఒక లీజ్ హోల్డర్ ఒకటి ఉన్నాడు. వీళ్ళిద్దరూ కలిసి ఇప్పుడు ఏంటి, గవర్నమెంట్ అనేది రైట్ టు ఎక్స్ట్రాక్ట్ న్యాచురల్ రిసోర్సెస్ అనేది వీడికి ఇచ్చింది, లీజ్ హోల్డర్కి. అప్పుడు లీజ్ హోల్డర్ ఏం చేస్తాడు? దానికి యాన్యువల్ రాయల్టీ పే చేస్తాడు గవర్నమెంట్కి, అలాగే షేర్ ఆఫ్ ప్రాఫిట్ కూడా ఇస్తాడు.
ఫస్ట్ యాన్యువల్ రాయల్టీ పే చేస్తుంది. యాన్యువల్ రాయల్టీ పే చేస్తే ఊరుకుంటాడా? ఊరుకోడు. నువ్వు ఎంతైతే ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నావో దాంట్లో నాకు కూడా ప్రాఫిట్ షేర్ ఇవ్వు అంటాడు. ఎప్పుడైతే ప్రాఫిట్ షేర్ అడిగాడో వీళ్ళిద్దరు ఏమవుతున్నారు? జాయింట్ వెంచర్లోకి ఎంటర్ అవుతున్నారు, గవర్నమెంట్ లీజ్ హోల్డర్. అప్పుడు ఏమవుతుంది? వీడికి షేర్ ఆఫ్ ప్రాఫిట్ కూడా లీజ్ హోల్డరు గవర్నమెంట్కి ఇస్తున్నాడు. ఓకేనా? గవర్నమెంట్ ఏమిచ్చింది? న్యాచురల్ రిసోర్సెస్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకున్న రైట్ ఇచ్చింది. దానికి ఇదేమి ఇస్తున్నాడు? యాన్యువల్ రాయల్టీ ఇస్తున్నాడు, దాంతోపాటు ప్రాఫిట్లో షేర్ కూడా ఇస్తాడు. సో ఇప్పుడు మనం ఇంకా దాన్ని డ్రిల్ డౌన్ చేస్తే గవర్నమెంట్ లీజ్ హోల్డర్ ఇప్పుడు ఎక్స్ట్రాక్షన్ చేసి వాడికి ఏమొచ్చింది? రెవెన్యూ క్రియేట్ చేశాడు. రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ ఈజ్ క్రియేటెడ్. వన్స్ రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ ఈజ్ క్రియేటెడ్, ఫస్ట్ ఏం ఇవ్వాలి? గవర్నమెంట్ వాడికి యాన్యువల్ రాయల్టీ అనేది ఇచ్చేయాలి. ఏమి ఇచ్చేయాలి? యాన్యువల్ రాయల్టీ అనేది ఇచ్చేయాలి. యాన్యువల్ రాయల్టీ అనేది గవర్నమెంట్ పట్టుకుపోయినప్పుడు, ఇప్పుడు గవర్నమెంట్ అనేవాడు పట్టుకుపోయాడు, ఏంటి? యాన్యువల్ రాయల్టీ పట్టుకుపోయాడు. ఇప్పుడు దాని మీద గవర్నమెంట్ నువ్వు ఏదైతే పట్టుకుపోయావో సెక్షన్ 7(1)A ప్రకారం ఎనీ యాక్టివిటీ ఫర్ కన్సిడరేషన్ ఇన్ ద కోర్స్ ఆర్ ఫర్దరెన్స్ ఆఫ్ బిజినెస్ ఈజ్ ఏ సప్లై అన్నాడు. సప్లైని డెఫినేషన్లో ఇంక్లూడ్ అవుతుంది ఎనీ యాక్టివిటీ ఫర్ కన్సిడరేషన్. అంటే ఇది ఏం తీసుకుంది? గవర్నమెంట్ అనేది యాన్యువల్ రాయల్టీ అనేది కన్సిడరేషన్ రిసీవ్ చేసుకుంది. ఎప్పుడు? ఇన్ ద కోర్స్ ఆర్ ఫర్దరెన్స్ ఆఫ్ బిజినెస్. వీళ్ళిద్దరు ఏమయ్యారు? ఇప్పుడు జాయింట్ వెంచర్లోకి ఎంటర్ అయ్యారు కాబట్టి అది బిజినెస్ అయింది. సో ఇన్ ద కోర్స్ ఆర్ ఫర్దరెన్స్లో ఇప్పుడు ఏమంటున్నాం మనం? గవర్నమెంట్ నువ్వేదైతే రిసీవ్ చేసుకున్నావు అది సప్లై కాబట్టి నువ్వు నాకు జిఎస్టీ పే చేయి అంటాం. అప్పుడు ఆడేం చేయాలి? నోరు మూసుకొని ట్యాక్స్ కట్టాలి. సో ఇట్ ఈస్ యాన్యువల్ రాయల్టీ ఏదైతే రిసీవ్ చేసుకున్నావు దాని మీద ఏం చెప్తున్నావు? ట్యాక్స్ కట్టు అని చెప్తున్నాం. ఓకే వీడి కాదు, పక్కన పెట్టు. నెక్స్ట్ ఏంటి? లీజ్ హోల్డర్ కమ్ బాబాయ్. మిస్టర్ లీజ్ హోల్డర్, నువ్వు ఏం చేసావు? ఫర్ ఎగ్జాంపుల్ ఏమైంది? నువ్వు 100 రూపాయలు ఖర్చు పెట్టావు. ఏంటి? ఒక క్రేన్ తెప్పించుకున్నావు, హ్యూమన్ రిసోర్స్ని ఎంప్లాయ్ చేసుకున్నావు. ఇప్పుడు నువ్వు సంపాదించిన రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ ఎంత? ఫర్ ఎగ్జాంపుల్ 1000 రూపాయలు అనుకోవచ్చు. నువ్వు దానికి ఖర్చు పెట్టింది ఎంత? 100 రూపాయలు. ఈ 100 రూపాయలు అనేది తీసేసుకో. ఏదైతే రెవెన్యూ క్రియేట్ చేసావో రెవెన్యూలోంచి నువ్వు ఖర్చు పెట్టిన 100 రూపాయలు తీసేసుకుంటే ఏంటి? దీన్ని ఏమంటారంటే కాస్ట్ పెట్రోలియం. రికవరీ ఆఫ్ ఎక్స్పెన్సెస్ అనే దాన్ని కాస్ట్ పెట్రోలియం అంటాడు. ఇది ఇప్పుడు కూడా కాస్ట్ పెట్రోలియము ట్యాక్సబుల్లా ఎగ్జామ్టెడ్ అన్నది నెక్స్ట్ క్వశ్చన్. ఇది ఏంటంటే 7(1)A. దీన్ని సప్లై అనే డెఫినేషన్లోకి తీసుకొస్తాం దీన్ని కూడా. ఎందుకు? ఎనీ యాక్టివిటీ 7(1)AA 7(1)Aనా 7(1)AAనా? 7(1)A అది కాదు, 7(1)AA. ఇది 7(1)AA. 7(1)AA కింద ఏం చెప్తుంది? ఎనీ యాక్టివిటీ బిట్వీన్ ఏ పర్సన్ అదర్ దాన్ ఇండివిజువల్ అండ్ ఇట్స్ మెంబర్స్ ఫర్ ఏ కన్సిడరేషన్. లీజ్ హోల్డరు ఏమంటున్నాడు? ఎనీ యాక్టివిటీ ఫర్ కన్సిడరేషన్ బిట్వీన్ ఏ పర్సన్ అదర్ దాన్ ఇండివిజువల్. లీజ్ హోల్డర్ అన్నది అదర్ దాన్ ఇండివిజువల్. అండ్ ఇందులో ఉన్న మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏమంటున్నారు? బాబు మేము ఇంత 100 రూపాయలు ఖర్చు పెట్టాం, 100 రూపాయలు ఇచ్చే అంటున్నాడు. అంటే వాళ్ళకి మధ్య జరుగుతుంది కాబట్టి అది కన్సిడరేషన్ ఉంది కాబట్టి ఆ కన్సిడరేషన్ ఇచ్చామన్నాడు కాబట్టి అది సప్లై అనే డెఫినేషన్లోకి తెచ్చాడు. ఇప్పుడు సప్లై అనే డెఫినేషన్లోకి తెచ్చిన తర్వాత అది ట్యాక్సిబుల్ కట్టు అంటే ఏం చెప్పింది మనకి? ఏదైతే రిసీవ్ చేసుకుంటున్నాడో ఈ 100 రూపాయలు అది ఎగ్జామ్టెడ్ అని చెప్పి సెక్షన్ చెప్తుంది. ఓకే, అది ఎగ్జామ్టెడ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ డిస్కషన్. ఇప్పుడు ఏమైంది? రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్లోంచి ఏదైతే రెవెన్యూ నువ్వు క్రియేట్ చేసావో ఆ రెవెన్యూలోంచి నువ్వేం పట్టుపోయావు? రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్లోంచి నువ్వు యాన్యువల్ రాయల్టీ అని చెప్పి కొంత పట్టుపోయావు, కాస్ట్ పెట్రోలియం అని కొంత పట్టుపోయావు. అంటే ఎంత? ఫర్ ఎగ్జాంపుల్ యాన్యువల్ రాయల్టీ కింద 200 పట్టుపోయావు. కాస్ట్ ఆఫ్ పెట్రోలియం అని 100 రూపాయలు పట్టుకుపోతే మిగిలిన ఎంత ఉంది? 700 మిగిలింది. ఈ 700 అనేది వాళ్ళు ఎగ్రీ అయిన ప్రాఫిట్ షేరింగ్ రేషియో బట్టి ఒక 350 రూపాయలు వీడి పట్టుకుపోతే ఒక 350 రూపాయలు లీజ్ హోల్డర్ పట్టుకెళ్తున్నాడు అనుకో. ఈ 350 రూపాయలు గవర్నమెంట్ ఏదైతే పట్టుకెళ్తుందో షేర్ ఆఫ్ ప్రాఫిట్ రూపంలో దీన్ని ఎగ్జామ్టెడ్ అంటుంది. ఇదేమంటే ప్రాఫిట్ పెట్రోలియం రిసీవ్డ్ బై గవర్నమెంట్ ఈజ్ ఎగ్జామ్టెడ్. అదే ఈ స్పెసిఫిక్ చాప్టర్లో కవర్ చేసింది.
ఇప్పుడు ఇంకోటి ఏంటి, షేర్ ఆఫ్ ప్రాఫిట్ రిసీవ్డ్ బై లీజ్ హోల్డర్ ఏదైతే రిసీవ్ చేసుకుంటున్నాడో ఒక పార్ట్నరు వాడి ప్రాఫిట్ని రిసీవ్ చేసుకోవడం అనేది ఇట్స్ నాట్ ఏ ట్యాక్సిబుల్ ఈవెంట్. ఓకే, సో ఇట్ ఈజ్ నాట్ ఏ సప్లై, అసలు ఇది సప్లై కాదు అంటున్నాడు. ఒక మెంబరు వాడు ఏంటిది అది సప్లై డెఫినేషన్లోకి రాదు కాబట్టి అదనమాట. సో ఇక్కడ మనకు చెప్పేది ఏంటి, ఇప్పుడు కాస్ట్ పెట్రోలియం ఈజ్ రికవరీ ఆఫ్ ఎక్స్పెన్సెస్ బై లీజ్ హోల్డర్ విచ్ ఈజ్ ఆల్సో ఎగ్జంప్టెడ్. కాస్ట్ పెట్రోలియం ఏదైతే రిసీవ్డ్ బై లీజ్ హోల్డర్ ఈజ్ జస్ట్ రికవరీ ఆఫ్ హీజ్ ఎక్స్పెన్సెస్. ఆడు ఏదైతే ఎక్స్పెన్స్ పెట్టాడో అది రికవర్ చేసుకుంటున్నాడు, హీ జస్ట్ రికవరింగ్ హీజ్ ఎక్స్పెన్స్, సో ఇట్ ఈజ్ నాట్ ఏ సప్లై అంటున్నాడు. ఓకే, నెక్స్ట్ ఈ పాయింట్కి అర్థమైపోయింది కదా, విచ్ ఈజ్ ఎగ్జెంప్టెడ్, అది ఎగ్జెంప్టెడ్. నెక్స్ట్ ఏంటి, షేర్ ఆఫ్ ప్రాఫిట్ పెట్రోలియం. ప్రాఫిట్ పెట్రోలియం అంటే ప్రాఫిట్ పెట్రోలియం అంటే రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ నుంచి కాస్ట్ తీసేసాం, యాన్యువల్ రాయల్టీ తీసాక ఏదైతే ప్రాఫిట్ ఉందో అది ఏదైతే గవర్నమెంట్ రిసీవ్ చేసుకుంటుందో ఫర్ అసైనింగ్ రైట్ టు ఎక్స్ట్రాక్ట్ పెట్రోలియం అండ్ క్రూడ్ ఆర్ న్యాచురల్ గ్యాస్ అనేది ఎగ్జెంప్టెడ్ అని చెప్తున్నాడు. అంటే ఏంటి, గవర్నమెంట్ రిసీవ్ షేర్ ఆన్ ప్రాఫిట్ అండ్ ఎక్స్ట్రాక్షన్ ఇన్ ఎడిషన్ టు రాయల్టీ కాకుండా ఎక్స్ట్రాగా ఏదైతే రిసీవ్, అది ఎలా చెప్తున్నాడు, రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ నుంచి కాస్ట్ పెట్రోల్ రాయల్టీ తీసేస్తే వచ్చేదే అదనమాట. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ కాన్సెప్ట్ నౌ వెరీ క్లియర్లీ. ఇదంత ట్రిక్కీగా ఏం లేదు, జస్ట్ ప్లెయిన్గానే ఉంది. లెట్స్ గో. 4th క్వశ్చన్ ఫ్రమ్ స్టడీ మెటీరియల్. Kanjilal Adani is an oil exploration and production contractor and is registered under GST in the state of Gujarat. ఇక్కడ ఎవడో లీజ్ హోల్డరు కాంజీలాల్ అదానీ, వీడు ఎంటర్డ్ ఇంటూ ఏ ప్రొడక్షన్ షేరింగ్ కాంట్రాక్ట్ విత్ గవర్నమెంట్ ఆఫ్ గుజరాత్ వేర్ ఇన్ హీ గెట్స్ ఏ లైసెన్స్ టు ఎక్స్ప్లోర్ అండ్ ఎక్స్ప్లాయిట్ ద exploit and sell the petroleum, crude and or natural gas from the government in the Alia Bhatt oil field in lieu of royalty. In lieu of అంటే ఏంటి, దానికి ఇన్ రెస్పాన్స్ టు రాయల్టీ అండ్ షేర్ ఇన్ ప్రాఫిట్ పెట్రోలియం. మనోడు ఎవడో కాంజీలాల్ అదానీ ఎవరితో ఎంటర్ అయ్యారు, గుజరాత్తో, సారీ ఇలా రాద్దాం, గుజరాత్ కాంజీలాల్ అదానీ. ఇదేమిచ్చాడు, రైట్ ఇచ్చాడు, రైట్ టు ఎక్స్ట్రాక్ట్. ఓకే, రైట్ ఇస్తే మనం ఏంటి, నెక్స్ట్ పాయింట్, ఇన్ ద మంత్ ఆఫ్ జూన్ కాంజీలాల్ ఎక్స్ప్లోర్డ్ ద పెట్రోలియం రిజర్వ్స్ ఎట్ ఆలియాబాద్ ఆయిల్ ఫీల్డ్. హీ గాట్ ఎ పోర్షన్ ఆఫ్ ద పెట్రోలియం సిల్ట్. ఆడికి ఏదో వచ్చిందంట, ఏమొచ్చింది, పెట్రోలియం సిల్ట్ అనేది వచ్చింది. ఇది అసలు నాన్ ట్యాక్సిబుల్ అంటారు జిఎస్టీ అట. అది ట్యాక్సిబుల్లా కాదా అన్నది మనం పక్కన పెడితే అది వర్త్ ఎంత, 3 lakhs యాజ్ ఎ పార్ట్ ఆఫ్ కాంపెన్సేషన్. దిస్ పెట్రోలియం సిల్ట్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ కాస్ట్ పెట్రోలియం. ఇదేంటంట, ఇదొక కాస్ట్ పెట్రోలియంలో ఒక పార్ట్. కాస్ట్ పెట్రోలియం అంటే ఏంటి, ఈడేదైతే ఎక్స్పెండిచర్ పెట్టాడో దాన్ని కాస్ట్ పెట్రోలియం అంటాం. ఎక్స్పెన్స్ ఈ బిజినెస్లో ఇదైతే దాన్ని ఏమంటాం, కాస్ట్ పెట్రోలియం అని అంటాం. అది ఎంత వచ్చింది, 3 lakhs వచ్చింది. ఇప్పుడు యాజ్ పర్ దస్ పెట్రోలియం ఈజ్ ఎ సిల్ట్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ కాస్ట్ పెట్రోలియం యాజ్ పర్ ద కాంట్రాక్ట్ ఎంటర్డ్ విత్ గవర్నమెంట్. ఎగ్జామిన్ ద ట్యాక్సిబిలిటీ ఆఫ్ ద పెట్రోలియం సిల్ట్ రిసీవ్డ్ బై కాంజీలాల్ అదానీ అండర్ ద జిఎస్టీ లా. సో ఇక్కడ పాయింట్ ఏంటి, ఈడు 3 lakhs రిసీవ్ చేసుకున్నాడు కాస్ట్ పెట్రోలియం కింద. ఈ కాస్ట్ పెట్రోలియం మీద ట్యాక్సిబిలిటీ ఏంటి అని అడుగుతున్నాడు. వెరీ సింపుల్, ఇదేంటి, లీజ్ హోల్డర్, మళ్ళీ సెక్షన్ రివైజ్ చేద్దాం. కాస్ట్ పెట్రోలియం అనేది ఏంటి, రికవరీ ఆఫ్ ఎక్స్పెన్సెస్ బై ద లీజ్ హోల్డర్ ఈజ్ నాట్ ట్యాక్సబుల్, ఇట్ ఈజ్ ఎగ్జెంప్టెడ్ అని చెప్పి ఎగ్జంప్షన్స్లో చదివాం. సో ఆ పాయింట్ మీద ఇది ట్యాక్సిబిలిటీ కాదు, కాస్ట్ పెట్రోలియం ఈజ్ నాట్ ఏ ట్యాక్సిబుల్, ఇట్ ఈజ్ ఎగ్జెంప్టెడ్. ఎలా చెప్తున్నా ఆన్సర్ చూడు, కాంపెన్సేషన్ రిసీవ్డ్ బై కాంజీలాల్ అదానీ, కాంపెన్సేషన్ ఏది పెట్రోలియం సిల్ట్ రూపంలో, ఈజ్ పార్ట్ ఆఫ్ కాస్ట్ పెట్రోలియం. కాస్ట్ పెట్రోలియం అనేది నాట్ కన్సిడరేషన్ రిసీవ్డ్, అది అసలు కన్సిడరేషన్ కాదు, అది వాడు రికవరీ ఆఫ్ ఎక్స్పెన్సెస్ మాత్రమే. సో ఇక్కడ ఏంటి,
and production of petroleum for themselves and not as a service to government. They had required the right to explore the exploits in royalty and share in profit premium. Consequently, the cost of petroleum received by Kanjilal Adani is not taxable under GST. అసలు ట్యాక్సిబుల్ కాదు, అది ఎగ్జామ్టెడ్. ఇందులో ఏముందా, ఏమీ లేదు. ఎందుకంటే కాన్సెప్ట్ తెలిసింది కాబట్టి నీకు ఇది ఈజీ అయింది. ఓకే ఓకే గుడ్. నెక్స్ట్ కమింగ్ బ్యాక్ టు అసలు సప్లై అనే డెఫినేషన్లో ఏమి ఎక్స్క్లూడ్ అయ్యాయి? సావరన్ ఫంక్షన్స్, ఎస్ స్పాల్డ్స్లో ఎస్ అంటే ఏంటి? సావరన్ ఫంక్షన్స్. అదర్ దాన్ ఏంటి? డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్, ఎయిర్పోర్ట్ టు పోర్ట్ అన్నాడు. దాని తర్వాత ఏదో సర్వీసెస్ టు బిజినెస్ ఎంటిటీస్. నెక్స్ట్ వచ్చేసి ఏంది, అంతేనా? ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ గూడ్స్ ఆర్ ప్యాసింజర్స్. నెక్స్ట్ ఏంటి? పీ ఫర్ పోస్ట్, గవర్నమెంట్ కాన్స్టిట్యూషనల్ అండ్ నామినేటెడ్ పోస్ట్. గవర్నమెంట్ పోస్ట్ అంటే ఏంటి? ఎమ్మెల్యే, ఎంపీలు అందరూ గవర్నమెంట్ పోస్ట్ అంటారు. ఆ తర్వాత కాన్స్టిట్యూషనల్ అంటే ఏంటి? సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్, గవర్నరు, ప్రెసిడెంట్, ఇవందరూ కూడా కాన్స్టిట్యూషనల్ పోస్ట్ అనమాట. నామినేటెడ్ అంటే ఎవరు? ఆర్బీఐ గవర్నరు, ఎస్ఐబి చైర్మన్, వీళ్ళందరూ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేసే సర్వీసెస్ ఏమైతున్నాయి? సప్లై అనే డెఫినేషన్లోకి రావట్లేదు. పీ ఫర్ పోస్ట్, గవర్నమెంట్, కాన్స్టిట్యూషనల్, నామినేటెడ్. నెక్స్ట్ ఏ ఫర్ యాక్షనబుల్ క్లెయిమ్స్ అదర్ దాన్ స్పెసిఫైడ్ యాక్షనబుల్ క్లెయిమ్స్. అసలు యాక్షనబుల్ క్లెయిమ్స్ అంటే ఏంటి, ఆ తర్వాత స్పెసిఫైడ్ యాక్షనబుల్ క్లెయిమ్స్ అంటే ఏంటి నేర్చుకోం. యాక్షనబుల్ క్లెయిమ్స్ అంటే ఏంటి? ఇందాక చెప్పాను కదా, ఇది చెప్తాను, ఇక్కడ నుంచి తీసుకెళ్ళాలి. ఇప్పుడు యాక్షనబుల్ క్లెయిమ్స్ అంటే డెఫినేషన్లోకి యాక్షనబుల్ క్లెయిమ్స్ అంటే an instrument which entitles a right to receive a benefit or recover a debt which is transferable and legally enforceable. అది transferable, enforceable and holder of such right is entitled to receive benefit or recover debt. Bill of exchange, lottery, promissory note, bearer check, ఇవన్నీ కూడా యాక్షనబుల్ క్లెయిమ్లోకి వస్తాయి. అసలు అండర్ యాక్షనబుల్ క్లెయిమ్స్లో కవర్డ్ అండర్ ద డెఫినేషన్ ఆఫ్ మనీ, బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్, ప్రామిసరీ నోటు, బేరర్ చెక్, నెయిదర్ గుడ్ నార్ సర్వీసెస్. ఏంటిది? ఓకే 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 నీకేం చెప్పాను మళ్ళీ? గూడ్స్ ఆర్ సర్వీసెస్ డెఫినేషన్ చదివినప్పుడు యాక్షనబుల్ క్లెయిమ్ అనేది ఒక డెఫినేషన్లా, ఇది గూడ్లా కన్సిడర్ చేయమని చెప్పాను. మనీ అనేది ఏంటి? మనీ, బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ కానీ, ప్రామిసరీ నోట్ కానీ, బేరర్ చెక్, ఇవన్నీ కూడా మనీకి సంబంధించినవి. సో అవన్నీ ఏంటి? గూడు కాదు, సర్వీసు కాదు. మనీ ఈజ్ నాట్ ఏ గూడ్ ఆర్ సర్వీస్. ఇది కాకుండా మిగిలిన ఏదైతే ఉందో అదర్ కన్సిడర్డ్ యాజ్ గూడ్స్. యాక్షనబుల్ క్లెయిమ్ అనేది మామూలుగా అయితే ఏంది? గూడ్. బట్ అందులో మనీ ఈజ్ ఎక్స్క్లూడింగ్ ఏజ్. మనీ అనేదాన్ని ఏం చేసాం? ఫస్ట్ ఏమన్నాడు? యాక్షనబుల్ క్లెయిమ్స్ అనేది గూడ్ అన్నాడు. ఈ గూడ్లో మనీ అనేదాన్ని ఏంటి? ఎక్స్క్లూడ్ చేసాం. మనీ అనేది తీసేగా మిగిలిన ఏమున్నాయి? అవన్నీ గూడ్సే అంటున్నాడు. ఆ మిగిలిన ఏంటంటే హెచ్సి బ్లాక్, హార్స్ రేసింగ్, క్యాజినోస్, బెట్టింగ్, లాటరీ, ఆన్లైన్ మనీ గేమింగ్ అండ్ గ్యాంబ్లింగ్, ఇవన్నీ కూడా హెచ్సి బ్లాక్ అంటే హార్స్ రేసింగ్, క్యాజినోస్, బెట్టింగ్, లాటరీ, ఆన్లైన్ మనీ, ఇది మళ్ళీ ఇంపార్టెంట్, ఆన్లైన్ మనీ గేమింగ్ అండ్ గ్యాంబ్లింగ్, ఇవన్నీ కూడా గూడే, దానికి రిలేటెడ్ ఇవన్నీ. అదర్స్ ఇవి కాకుండా మిగిలిన ఏదన్నా అయితే అది సప్లై కాదు. ఈవెన్ దో ఇట్ ఈస్ ఏ యాక్షనబుల్ క్లెయిమ్, వీ విల్ నాట్ ట్రీట్ ఇట్ యాజ్ గూడ్ ఆర్ గూడ్. సో ఈ హెచ్సి బ్లాక్లో ఏదైతే పడుతుందో అదన్నీ కూడా ఏమవుతున్నాయి? సప్లై. నెక్స్ట్ యాక్షనబుల్ క్లెయిమ్స్ అదర్ దాన్ స్పెసిఫైడ్ యాక్షనబుల్ క్లెయిమ్స్ అంట. అసలు యాక్షనబుల్ క్లెయిమ్స్ అనేవి సప్లైలోకి రావు. అవి కాకుండా అదర్ దాన్ స్పెసిఫైడ్ యాక్షనబుల్ క్లెయిమ్స్ అంటే స్పెసిఫైడ్ యాక్షనబుల్ క్లెయిమ్స్ ఏమవుతున్నాయి? సప్లై అవుతుందన్నమాట. చూడు ఒకసారి, యాక్షనబుల్ క్లెయిమ్స్ అదర్ దాన్ స్పెసిఫైడ్ యాక్షనబుల్ క్లెయిమ్స్ అంటే ఈ స్పెసిఫైడ్ యాక్షనబుల్ క్లెయిమ్స్ అనేది సప్లై. ఓకే ఓకే కమింగ్ బ్యాక్ టు ద టాపిక్. ఇంపార్టెంట్ పాయింట్స్ రిలేటింగ్ టు ఏ స్పెసిఫైడ్ యాక్షనబుల్ క్లెయిమ్స్ అంటే ఏంటి? ఆన్లైన్ గేమింగ్ మీన్స్ ఆఫరింగ్ ఆఫ్ ఎ గేమ్ టు ద ఇంటర్నెట్, ఆన్ ద ఇంటర్నెట్ ఆర్ అన్ ఎలక్ట్రానిక్ నెట్వర్క్ అండ్ ఇంక్లూడ్స్ ఆన్లైన్ మనీ గేమింగ్. ఇంటర్నెట్లో ఏదైతే ఆన్లైన్ మనీ గేమ్ ఇంటర్నెట్లో ప్రొవైడ్ అయ్యి ఉండాలి అండ్ అదేమై ఉండాలి? దానికి మనీ అనేది రిలేట్ అయ్యి ఉండాలి. ఆన్లైన్ మనీ గేమింగ్. ఆన్లైన్ మనీ గేమింగ్ అంటే ఏంటి? మీన్స్ ఆన్లైన్ గేమింగ్ ఇన్ విచ్ ప్లేయర్స్ పే ఆర్ డిపాజిట్ మనీ ఆర్ మనీస్ వర్త్, మనీ కానీ మనీస్ వర్త్ కానీ పాయింట్స్ అంటారు.
అది మనీ వర్త్, ఒక్కో పాయింట్ 1 రూపీ అన్నాడు అనుకో, అది మనీ వర్త్ అయింది. ఇంక్లూడింగ్ వర్చువల్ డిజిటల్ అసెట్స్, అందులో వర్చువల్ డిజిటల్ అసెట్స్ ఇన్ ద ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ విన్నింగ్ మనీ ఆర్ మనీస్ వర్త్, ఇంక్లూడింగ్ వర్చువల్ డిజిటల్ అసెట్స్ ఇన్ ఎనీ ఈవెంట్ ఇంక్లూడింగ్ గేమ్, స్కీమ్, కాంపిటీషన్, అది ఇందులో ఒక గేమ్లో కానీ, స్కీమ్లో కానీ, కాంపిటీషన్ ఆర్ ఎనీ అదర్ యాక్టివిటీ ఆర్ ప్రాసెస్, వెదర్ ఆర్ నాట్ ఇట్స్ అవుట్కమ్ ఆర్ పెర్ఫార్మెన్స్ ఈజ్ బేస్డ్ ఆన్. సార్ నేను ఇందులో నా స్కిల్ వాడాను సార్, అది ఆన్లైన్ కమింగ్ కాదు సార్, అదేమో జోదం కాదు సార్, నా స్కిల్ సెట్ వాడానన్నా పని అవ్వదు. ఈవెన్ దో యూ యూజ్డ్ విత్ ఎక్స్టెన్సివ్ స్కిల్ సెట్, ఎనీ అదర్ యాక్టివిటీ ఆర్ వెదర్ ఆర్ నాట్ its outcome or performance is based on skill, chance or both, and whether the same is permissible or otherwise under any other law for the time being in force, under any other law for the time being in force. ఓకే, అది ఆన్లైన్ మనీ గేమింగ్ అంటాం. ఓకేనా? సో ఇక్కడ ఏంటి, యాక్షనబుల్ క్లెయిమ్స్ అనేవి సప్లై కాదు. ఆ యాక్షనబుల్ క్లెయిమ్స్ అనేవి మనం ఎలా చెప్పాం, ఫస్ట్ మనీ అనేది సంబంధించినవి అసలు గూడు కాదు, సర్వీసు కాదు, పక్కన పడే. నెక్స్ట్ అది కాకుండా మిగిలిన గూడ్స్ అయితే, ఆ మిగిలిన వాటిల్లో కూడా హెచ్సి బ్లాగ్ అనేది ఒకటి ఉంది. హెచ్సి బ్లాగ్ అనే దాంట్లో ఏదైతే వస్తున్నా అవన్నీ సప్లై అవుతున్నాయి. అది కాకుండా మిగిలిన ఏదైతే ఉన్నాయో దట్స్ నాట్ ఏ సప్లై. ఇది చూడు, యాక్షన్ క్లెయిమ్స్ మనీ అనేది అసలు సప్లై గూడు కాదు, సర్వీసు కాదు. మిగిలిన ఏదైతే ఉన్నా అందులో హెచ్సి బ్లాగ్ మాత్రమే సప్లై, మిగిలిన ఏమి సప్లై కాదు. ఓకే, అది బ్రెయిన్లో తీసుకురావాలి. ఓకే, నెక్స్ట్ ఏంటి, యాక్షనబుల్ క్లెయిమ్స్, లీగల్ ఫీజ్ కలెక్టెడ్ బై ద కోర్ట్ ఆర్ ట్రిబ్యునల్. లీగల్, ఇదే ఇందాక చదివాం కదా ఎగ్జామ్షన్స్లో, లీగల్ ఫీజు ఏదైతే కోర్టు కానీ ట్రిబ్యునల్ కానీ కలెక్ట్ చేస్తుందో అది కూడా ఎగ్జామ్టెడ్, వదిలే, దాని మీద పెద్ద పాయింట్లు. ఇది మళ్ళీ డిస్కస్ చేయాల్సిన పాయింట్. ల్యాండ్ సేల్, ల్యాండ్ని నువ్వు సేల్ చేసేసావు, ఇంక్లూడింగ్ సేల్ ఆఫ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ వేర్ ఎంటైర్ కన్సిడరేషన్ రిసీవ్డ్ ఆఫ్టర్ అబ్టైనింగ్ కంప్లీషన్ సర్టిఫికేట్ ఫస్ట్ ఆక్యుపేషన్ విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా ఫ్రెండ్ ఒక ఫ్లాట్ తీసుకున్నారు. ఫ్లాట్ ఏమైంది, బిఫోర్ కన్స్ట్రక్షన్ తీసేసుకున్నారనుకో, అప్పుడు ఏమవుతుంది, ల్యాండ్ ఆఫ్ సేల్ ఇక్కడ ఏముంది, ఈ ఫ్లాట్ కట్టడానికి ఇందులో చూడు, ఇందులో ఈ ఒక్క ఫ్లాట్ని మా ఫ్రెండ్ వాళ్ళు ఏం చేశారు, కొనుక్కున్నారు. కానీ ఇది ఇంకా కన్స్ట్రక్ట్ అయిందంటే కన్స్ట్రక్ట్ అవ్వలే. ఇప్పుడు అది ఈ ఫ్లాట్ అనేది ఎందు మీద ఉంది, ఇమ్మూవబుల్ ప్రాపర్టీ కదా, ల్యాండ్ అనే దాని మీద కదా ఉంది. ఇంక్లూడింగ్ సేల్ ఆఫ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ వేర్ ఇన్ ఎంటైర్ కన్సిడరేషన్ ఈజ్ రిసీవ్డ్ ఆఫ్టర్ అబ్టైనింగ్ కంప్లీషన్ సర్టిఫికేట్. ఇప్పుడు ఏంటి, బిల్డింగ్ అనేది రెడీ అయిపోయి, ఫ్లాట్ అనేది రెడీ అయిపోయింది అనుకో, వాడికి ఏమొస్తుంది, కంప్లీషన్ సర్టిఫికేట్ అని వస్తుంది. లేదు అంటే వీడు ఫస్ట్ ఎప్పుడు ఆక్యుపై చేస్తున్నాడు, అసలు కన్స్ట్రక్ట్ అయితేనే కదా ఆక్యుపేషన్ అనేది వచ్చేది. అసలు కన్స్ట్రక్షనే జరగలేదు ఫస్ట్ ఆక్యుపై చేయడానికి, ఆ తర్వాత కంప్లీషన్ సర్టిఫికేటు లేదు. ఈ రెండూ లేకపోతే దాన్ని ఏమంటున్నాం, సేల్ ఆఫ్ ల్యాండ్ కింద చెప్పి నువ్వు జిఎస్టీ పే చేయి అని చెప్పి అడుగుతున్నావు. సో దీని మీద ఒక పాయింట్ ఉంది, విల్ గో దేర్. ఇక్కడే ఉంది చూడు, స్పెసిఫైడ్ యాక్షన్ క్లెయిమ్స్ అంటే ఏంటో ఇందాక, హార్స్ రేస్, క్యాజినోస్, లాటరీ గెట్టింగ్, ఇవన్నిటి డెఫినేషన్లో అది ఏమవుతుంది, సప్లై అవుతుంది. ఒకసారి చూడు నెక్స్ట్ పాయింట్, సేల్ ఆఫ్ ల్యాండ్ అట ఆఫ్టర్ సమ్ డెవలప్మెంట్. అక్కడ ఏం చేస్తున్నారు, డెవలప్మెంట్ సచ్ యాజ్ లెవెలింగ్, లేయింగ్ డౌన్ డ్రైనేజ్ లైన్స్, ఎలక్ట్రిసిటీ లైన్స్ ఎక్సెట్రా ఈజ్ ఆల్సో సేల్ ఆఫ్ ల్యాండ్ అండ్ ఎక్స్క్లూడెడ్ ఫ్రమ్ సప్లై. However, services provided for development of land is not excluded from the supply and shall attract GST. ఏం చెప్తున్నాడు, సమ్ డెవలప్మెంట్ సచ్ యాజ్ లెవెలింగ్, డ్రైనేజ్ ఎక్సెట్రా ఈజ్ ఆల్సో సేల్ ఆఫ్ ల్యాండ్ అండ్ ఎక్స్క్లూడెడ్ ఫ్రమ్ సప్లై. ఇప్పుడు అది మొత్తం, ఇప్పుడు ఏం చేసాం, ఒక ల్యాండ్ ఫర్ ఎగ్జాంపుల్ సన్ సిటీ అనే వాళ్ళు ఏం చేశారు, ఒక ల్యాండ్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఆ ల్యాండ్ మీద ఏముంది, ఆ ల్యాండ్ మీద లెవెలింగ్ కానీ, ఆ ల్యాండ్ ఒకటికి అమ్మించడం అనుకో, దాని మీద జిఎస్టీ రాదు. కానీ అది లెవెలింగ్ చేసి సెట్ చేసి డ్రైనేజ్ వేసి ఎలక్ట్రిసిటీ లైన్స్ ఇవన్నీ వేసి ఆ ల్యాండ్ అమ్మారనుకో, అది సప్లై డెఫినేషన్లోకి రాదు. ఇప్పుడు ఏంటి, ఏదైతే సర్వీసెస్ ప్రొవైడ్ చేసుకున్నారో ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రిసిటీ కానీ, ఆ అన్నిటి మీద కూడా డెవలప్మెంట్ మీద ఏదైతే ఖర్చు పెట్టారో వాటి మీద సప్లై ట్యాక్స్ పే చేయాలి.
సర్వీసెస్ ప్రొవైడెడ్ ఫర్ డెవలప్మెంట్, ఆ సైట్ని డెవలప్మెంట్ కోసం ఏదైతే ఖర్చు పెట్టారో అది సప్లయర్ డెఫినేషన్ నుంచి ఎక్స్క్లూడ్ అవ్వదు. సో ఇట్ షాల్ బి అట్రాక్ట్ జిఎస్టీ. సో దీంతోపాటు దెర్ ఈజ్ ఫర్దర్ పాయింట్, వన్ మోర్ పాయింట్. అది ఎక్కడ ఉంది? సో దట్ ఈజ్ పేజ్ నెంబర్ 20లో ఉంది. పేజ్ నెంబర్ 20 చూడు. సేల్ ఆఫ్ జిఎస్టీ అండ్ సేల్ ఆఫ్ ఫ్లాట్స్ ఆర్ బిల్డింగ్స్ బిఫోర్ అబ్టైనింగ్ కంప్లీషన్ సర్టిఫికేట్. నువ్వు కంప్లీషన్ సర్టిఫికేట్ రాకుండా ఫస్ట్ ఆక్యుపేషన్ కాకముందే నువ్వు పే చేసేసావు అనుకో, అప్పుడేంటి జిఎస్టీ అనేది పేయబుల్. దీని ఎందుకు? వర్క్స్ కాంట్రాక్ట్ సర్వీస్. నువ్వు ఒక వర్క్స్ కాంట్రాక్ట్ సర్వీస్ అనే పేరు మీద నీ దగ్గర జిఎస్టీ లెవీ చేస్తారు. ఆఫ్టర్ అబ్టైనింగ్ కంప్లీషన్ సర్టిఫికేట్, ఫ్లాట్ అంతా రెడీ అయిపోయిన తర్వాత నువ్వు తీసుకున్నావు అనుకో, అప్పుడేంటి ఒక ఇమ్మూవబుల్ ప్రాపర్టీని తీసుకున్నట్టు. సో అప్పుడేమిటి? నాట్ పేయబుల్, ఎక్స్క్లూడెడ్ ఫ్రమ్ సప్లై. ఎందుకంటే సేల్ ఆఫ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ కాబట్టి. పార్ట్లీ మనీ, ఇది కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్ కంప్లీట్ అవ్వకముందు కొంచెం, నువ్వు ఆ ఇంట్లోకి దిగకముందు కొంచెం, దిగిన తర్వాత కొంచెం పే చేసావు అనుకో, పార్ట్లీ అటు సైడ్ పార్ట్లీ ఇచ్చాను అనుకో. పేయబుల్ ఆన్ ద ఎంటైర్ మనీ. జిఎస్టీ అనేది ఎంతైతే కంప్లీట్గా పే చేసేవాడికి అందరికీ దాని అంతటి మీద నువ్వేం చేయాలి? జిఎస్టీ అనేది పే చేయాలి వర్క్స్ కాంట్రాక్ట్ సర్వీస్ కింద. పార్ట్ మనీ రిసీవ్డ్, రిమైనింగ్ మనీ. పేయబుల్ ఆన్ ఎంటైర్ మనీ. మనీ అంటే ఏంటి? కన్సిడరేషన్, మానిటరీ, నాన్ మానిటరీ. సిసి అంటే కంప్లీషన్ సర్టిఫికేట్, ఫస్ట్ ఆక్యుపేషన్. డేట్ ఆన్ విచ్ ఏ ఫ్లాట్ ఈజ్ ఆక్యుపైడ్ బై ద బయ్యర్ ఇన్ ద ప్రాజెక్ట్, ఇట్ ఈస్ డీమ్డ్ యాజ్ కంప్లీషన్ అండ్ రిమైనింగ్ ఫ్లాట్స్ అన్బుక్డ్ ఎక్స్క్లూడెడ్ ఫ్రమ్ సప్లై. ఏదైతే బుక్ అయ్యి సేల్ చేసేదంతా ఏముంది అందులో డెఫినేషన్? రిమైనింగ్ ఫ్లాట్స్ అన్బుక్డ్ ఎక్స్క్లూడెడ్ ఫ్రమ్ సప్లై. ఏమనుంది? ఇది ఏం లేదు. ఓకే, సో నెక్స్ట్ పాయింట్ చూద్దామా. ఎంప్లాయర్ ఎంప్లాయీ ఇన్ ద కోర్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. ఎంప్లాయర్ ఏమన్నా ఇస్తే అది ఇన్ ద కోర్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, అది కూడా సప్లై అవ్వదు, ఇట్ ఈస్ ఎక్స్క్లూడెడ్. దానికి ఒక కండిషన్ ఉంది. ఏంటి? గిఫ్ట్స్ బై ఎంప్లాయర్ టు ఎంప్లాయీ నాట్ ఎక్సీడింగ్ 50,000 per annum per employee is excluded from supply. If value of gift is more than 50,000 entirely, it is treatable as supply. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా వర్త్ 50,000 వరకు వేస్తే అది ఓకే. 50,000 దాటి 50,000 రూపీ అయితే ఎంటైర్ దాని మీద ట్యాక్స్ కట్టలేడు, జిఎస్టీకి పే చేయాలి. ఓకే, అదే పాయింట్. దీని మీద ఒక క్వశ్చన్ ఉంది. క్వశ్చన్ నెంబర్ 5 ఐ థింక్ విల్ గో దేర్. లెట్స్ సాల్వ్ క్వశ్చన్ నెంబర్ 5. ఈ కాన్సెప్ట్ మీద ఒక క్వశ్చన్ ఉంది, ఆ క్వశ్చన్ చేద్దాం. ఏం చెప్తున్నాడు? అన్గడ్ ప్రైవేట్ లిమిటెడ్ ఈజ్ ఎంగేజ్డ్ ఇన్ ద బిజినెస్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ కన్స్ట్రక్షన్ మెటీరియల్ యాజ్ అన్ ఇన్సెంటివ్. కన్స్ట్రక్షన్ మెటీరియల్ అనేది ఇస్తున్నాడు ఇన్సెంటివ్ కింద. అంగడ్ ప్రైవేట్ లిమిటెడ్ పేస్ అన్ అమౌంట్ ఆఫ్ 75,000 టు ఇట్స్ ఎంప్లాయీస్ అపాన్ అచీవింగ్ ఏ స్పెసిఫైడ్ సేల్స్ టార్గెట్. ఒక స్పెసిఫైడ్ సేల్స్ టార్గెట్ అచీవ్ అయితే నీకు 75,000 రూపీస్ ఇన్సెంటివ్ ఇస్తాను. ద ఇన్సెంటివ్, ఇది ఇంపార్టెంట్, ద ఇన్సెంటివ్ ఈజ్ పార్ట్ ఆఫ్ ద శాలరీ ఆఫ్ ద ఎంప్లాయీస్ అండ్ ఈజ్ అప్లికబుల్ ట్యాక్స్ ఈజ్ డిడక్టెడ్ అట్ సోర్స్. టీడీఎస్ కూడా డిడక్ట్ చేసేస్తాం యాజ్ పర్ రిలవెంట్ ఇన్కమ్ ట్యాక్స్ ప్రొవిజన్స్. అంగడ్ ఈజ్ ఆఫ్ ద వ్యూ దట్ జిఎస్టీ ఈజ్ నాట్ లివబుల్. ఎందుకు లివబుల్ కాదట? ఆన్ సచ్ ఇన్సెంటివ్ పేడ్ టు ఎంప్లాయీస్ వెదర్ ద వ్యూ టేకెన్ బై అంగడ్ ప్రైవేట్ లిమిటెడ్ ఈజ్ కరెక్ట్ ఆర్ రాంగ్. ఏం చెప్పుకున్నాం మనం? చదువుకున్న ప్రొవిజన్ ఏంటి? ఏదన్నా ఎంప్లాయీకి ఇస్తున్నవి సప్లైలోకి రావు అని చెప్పి అన్నాడు. ఇన్ ద కోర్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్లో ఇస్తే అది అసలు సప్లైయే కాదు, ఫస్ట్ పాయింట్. దానికి ఏంటి? గిఫ్ట్ ఏదైనా సరే, ఇన్సెంటివ్స్ ఏదైనా ఇస్తే ఎంప్లాయీకి, అది కూడా గిఫ్ట్ రూపంలో మోర్ దాన్ 50,000 వాల్యూ అయితే అది ఎంటైర్లీ ట్యాక్సిబుల్ అని చదువుకున్నాం. ఇక్కడ ఎక్కడన్నా గిఫ్ట్ ఇస్తున్నానని చెప్పాడు క్వశ్చన్లో. అదేంటి? ఇన్సెంటివ్ ఈజ్ పార్ట్ ఆఫ్ శాలరీ టు ద ఎంప్లాయీస్. ఏదైతే ఇన్సెంటివ్ ఇస్తున్నావో అది వాడికి పార్ట్ ఆఫ్ శాలరీ, అంటే ఇన్ ద కోర్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్లో ఇస్తున్నాడు కాబట్టి ఇది గిఫ్ట్ అవ్వదు, ఇట్స్ ఏ శాలరీకి సంబంధించింది కాబట్టి ఇది సప్లై కాదు. సో అంగడ్ ప్రైవేట్ లిమిటెడ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఈజ్ కరెక్ట్ అని చెప్పి మనం రాయాలి. ఎస్, అంగడ్ ప్రైవేట్ లిమిటెడ్ వ్యూ ఈజ్ కరెక్ట్. ఎందుకంటే రెడ్ విత్ షెడ్యూల్ 3 సర్వీసెస్ బై అన్ ఎంప్లాయీ టు ఎంప్లాయర్ ఇన్ ద కోర్స్ ఆర్ రిలేషన్ ఆఫ్ హీజ్ ఎంప్లాయ్మెంట్. ఎంప్లాయీ టు ఎంప్లాయర్ ఇన్ ద కోర్స్ ఆఫ్ సర్వీస్ అంటే ఏంటి? ఎంప్లాయీ ఇస్తున్న సర్వీసెస్ అది వాటి మీద జిఎస్టీ. ఎంప్లాయర్ టు ఎంప్లాయీ కాదు, ఎంప్లాయీ నుంచి సర్వీసెస్ వెళ్తాయి ఎంప్లాయర్కి.
ఓకే. సో షాల్ నాట్ బి ట్రీటెడ్ యాజ్ సప్లై అండర్ జిఎస్టీ. ఫర్దర్ ద అమౌంట్ పేడ్ యాజ్ ఎన్ ఇన్సెంటివ్ బై ఈజ్ నాట్ ఇన్ ద నేచర్ ఆఫ్ గిఫ్ట్. అది అసలు గిఫ్ట్ రూపంలో కాదు. ఇన్ఫ్యాక్ట్ ఇట్ ఈస్ ఎ ఇన్సెంటివ్, ఈజ్ పార్ట్ ఆఫ్ శాలరీ అండ్ ఈజ్ డైరెక్ట్లీ లింక్డ్ టు ద సేల్స్ టార్గెట్. దేర్ ఫోర్ the course or relation to employment employees for which incentives are given to them shall not be treated as supply. Okay, GST is not leviable and the incentive paid by Angad Private Limited to its employees. Okay, అది GST అనేది లెవీ అవ్వదు. బ్యాక్ టు సప్లై అనే డెఫినేషన్లో ఇప్పుడు దాకా ఏం చూసుకున్నాం? సప్లై అనే డెఫినేషన్లో సవర్న్ ఫంక్షన్స్ ఆఫ్ గవర్నమెంటే రావు. పోస్ట్స్ యాక్షనబుల్ క్లెయిమ్స్ అదర్ దాన్ స్పెసిఫైడ్ యాక్షనబుల్ క్లెయిమ్స్, లీగల్ ఫీజ్ కలెక్టెడ్ బై కోర్ట్ టు ట్రిబ్యునల్, సేల్ ల్యాండ్ సేలు, ఆ తర్వాత ఎంప్లాయీ టు ఎంప్లాయర్ ఇన్ ద కోర్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? డెత్ రిలేటెడ్, ఫొనరల్, బరియల్, మార్చురీ ఎక్సెట్రా ఇవన్నీ కూడా సప్లై డెఫినేషన్లో రావు. నెక్స్ట్ ఎస్ ఫర్ సేల్ ఇన్ హై సీస్, సేల్ బిఫోర్ ఇంపోర్ట్. హై సీస్లో సేల్ జరిగితే అది కూడా ఏంటి? సప్లై అనే డెఫినేషన్లో రాదు. లిక్కర్ లైసెన్స్ బై సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్. దీని మీద క్వశ్చన్ ఉంది, చేద్దాం. ఇంకా ఈ 2 పాయింట్లు కూడా అయిపోతుంది. సేల్ ఇన్ హై సీస్, అవుట్ సైడ్ ద కంట్రీ మూమెంట్ ఆఫ్ గూడ్స్. మన ఇండియన్ కంట్రీలోకి రాకుండానే మన బిజినెస్ డీలింగ్స్ జరిపాయి. ఏంది? ఫర్ ఎగ్జాంపుల్ శ్రీలంక నుంచి ఒక ప్రోడక్ట్ ఒక సరుకు ఉందనుకో, ఆ శ్రీలంక నుంచి మనం అమెరికాలకి బార్డర్స్లోనే అమ్మేసాం అనుకోండి, ఇండియన్ బార్డర్స్ టచ్ అవ్వకుండా. దాన్ని ఏమంటారు? అవుట్ సైడ్ ద కంట్రీ మూమెంట్ ఆఫ్ గూడ్స్. వేర్ హౌస్ గూడ్స్ సోల్డ్ అంటారు కస్టమ్స్ దగ్గర ఉన్న ఇంపోర్ట్ చేసుకున్నాం, వేర్ హౌస్లో పెట్టుకున్నాం గూడ్స్, అక్కడి నుంచి వేరే వాడికి అమ్మేసాం, దాని మీద కూడా GST పడదు. ఎందుకు పడదు? అది వేర్ హౌస్, అది కస్టమ్ చాప్టర్లో వస్తుంది దాని గురించి. ఓకే, లెట్స్ గో అండ్ సాల్వ్ దీని రిలేటెడ్గా క్వశ్చన్స్. సేల్ ఇన్ హై సీస్ మీద క్వశ్చన్స్ ఉన్నాయి, చేద్దాం. లెట్స్ గో విత్ క్వశ్చన్ నెంబర్ 9. ఇది హై సీల్స్ లేదంటే అవుట్ సైడ్ ద కంట్రీ మూమెంట్ ఆఫ్ గూడ్స్ అనేది నేను ఎగ్జాక్ట్గా ఫిక్స్ చేయలేకపోతున్నాను. ఏంటి? హై సీస్లో సేల్ జరిగిన, అవుట్ సైడ్ ద మూమెంట్ ఆఫ్ గూడ్స్ జరిగిన, ఆ రెండు కూడా సప్లై అనే డెఫినేషన్లోకి రావు. కృష్ణదేవి ఈజ్ ఎ ట్రేడర్ బేస్డ్ ఇన్ ఇండియా. రామకృష్ణ బ్రదర్ ఆఫ్ కృష్ణదేవి ఈజ్ లొకేటెడ్ ఇన్ చైనా. వాడు చైనాలో ఉన్నాడు. ఓకే, ముందు ఇది చెరిపేద్దాం. ఓకే, ఇండియా, కే అని కూడా ఇక్కడ ఉన్నాడు. చైనా, రామ్ ఉన్నాడు ఇక్కడ. అండ్ ఈజ్ ఆల్సో ఎంగేజ్డ్ ఇన్ ద బిజినెస్ ఆఫ్ ట్రేడింగ్ ఆఫ్ గూడ్స్. కృష్ణదేవ్ ప్లేసెస్ an order with Ramakrishna for procurement of certain goods from local market in China before the shipment of goods from China to India. షిప్లో వస్తుంది సరుకు. ఏంటట? బిఫోర్ ద షిప్మెంట్ ఆఫ్ గూడ్స్ ఫ్రమ్ చైనా టు కృష్ణదేవ్ సోల్డ్ గూడ్స్ టు క్రిస్టానో, ఏ ట్రేడర్ లొకేటెడ్ ఇన్ బ్రెజిల్. ఏంటి ఇప్పుడు స్టోరీ? ఇలా వస్తున్నప్పుడు ఇక్కడ ఇండియన్ బోర్డర్ టచ్ చేసే ముందు ఇక్కడ ఏం జరిగింది? ఇక్కడ ఇంకొకడు బ్రెజిల్లో ఉన్నాడు. బ్రెజిల్లో ఉన్నవాడికి అమ్మేశాడు. ఇలా రావాల్సిన బండి ఏమైపోయింది? ఇలా రావాల్సిన బండి యూ టర్న్ తీసుకొని డిడ్డి బ్రెజిల్ వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏంటి? దీన్ని ఏమైనా అవుట్ సైడ్ ద కంట్రీ మూమెంట్ ఆఫ్ గూడ్స్ అనుకుంటాను నేను. ది గూడ్స్ వర్ సబ్సిక్వెంట్లీ షిప్డ్ ఫ్రమ్ చైనా టు బ్రెజిల్. కామెంట్ ఆన్ ద ట్యాక్సిబిలిటీ ఆఫ్ ట్రాన్సాక్షన్ బిట్వీన్ కృష్ణదేవ్ అండ్ క్రిస్టానో. క్రిస్టానో అన్నవాడు ఎవడో ఇక్కడ ఉన్నాడు. క్రిస్టానో, ఈడు కృష్ణదేవ్. వీళ్ళిద్దరికి మధ్య జరిగింది. దాని మీద అసలు ఇండియాలో నువ్వు ఉన్నావు, ఇండియాలో నువ్వు సేల్ అమ్మావా లేదంటే రిసీవ్ చేసుకున్నావు అంటే లేనప్పుడు ఇంకో కంట్రీతో నీకు సంబంధం ఏంది అన్నది నా పాయింట్. లెట్స్ లిసన్ టు ద ఆన్సర్. ద ట్రాన్సాక్షన్ బిట్వీన్ కృష్ణదేవ్ అండ్ క్రిస్టియానో ఈజ్ ఇన్ ద నేచర్ ఆఫ్ మర్చెంట్ ట్రేడింగ్ యాజ్ ట్రాన్సాక్షన్స్ ఇన్వాల్వింగ్ సేల్ ఆఫ్ గూడ్స్ ఫ్రమ్ ఏ ప్లేస్ ఇన్ నాన్ ట్యాక్సిబుల్ టెరిటరీ టు అనదర్ నాన్ ట్యాక్సిబుల్ టెరిటరీ. అంటే ఏంటి? అవుట్ సైడ్ ద కంట్రీ మూమెంట్ ఆఫ్ గూడ్స్లో చెప్తున్నాడు. వితౌట్ సచ్ గూడ్స్ ఎంటరింగ్ ఇన్ టు ఇండియా, అసలు ఇండియాలోకి ఎంటర్ అవ్వలేదు. షాల్ బి ట్రీటెడ్ యాజ్ నైదర్ సప్లై నార్ గూడ్స్ ఆర్ సర్వీసెస్. దేర్ ఫోర్ ద ట్రాన్సాక్షన్ బిట్వీన్ కృష్ణదేవ్ ఈజ్ నాట్ ట్రీటెడ్ యాజ్ సప్లై అండ్ దస్ నాట్ లైబుల్ టు GST. ఆ సప్లై కాదు, దాని మీద GST కూడా ఇంప్లై అవ్వదు. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. మోహనదాస్ ఇంటర్నేషనల్ ఎంటెడ్
into a consideration. Mohandas International entered into a transaction for import of goods from a vendor located in Italy. ఏంటంటే మోహన్ దాస్ అని కూడా ఇంటర్నేషనల్ లెవెల్లో బిజినెస్ చేస్తాడు. వాడు ఏం చేశాడు, ఏదో ఇంపోర్ట్ చేసుకుందాం అనుకుంటున్నాడు గూడ్స్. ఎక్కడి నుంచి? ఇటలీ నుంచి. డ్యూ టు ఫైనాన్షియల్ రిస్ట్రిక్షన్ మోహన్ దాస్ ఇంటర్నేషనల్ వాజ్ నాట్ ఇన్ ఏ సిచ్యువేషన్ టు క్లియర్ ద గూడ్స్ అపాన్ ద పేమెంట్ ఆఫ్ ఇంపోర్ట్ డ్యూటీ. ఆడు ఇంపోర్ట్ డ్యూటీ పే చేసి ఆ గూడ్స్ని ఇప్పుడు సేమ్ మోహన్ దాస్ ఇటలీ నుంచి ఏదో ఇంపోర్ట్ చేసుకొని ఇక్కడ ఇంపోర్ట్ డ్యూటీ పే చేసే సిచ్యువేషన్ కూడా లేదు కాబట్టి ఇది ఏం చేసింది, మోహన్ దాస్ ఇంటర్నేషనల్ సోల్డ్ ద గూడ్స్ టు రాధాకృష్ణన్ ఎక్స్పోర్ట్ హౌస్ బై ఎండోర్స్మెంట్ ఆఫ్ టైటిల్ గూడ్స్ వైల్ ద గూడ్స్ వర్ ఇన్ హై సీస్లో ఉన్నప్పుడే వీడు రాధాకృష్ణ అనేవాడికి ఒకటికి అమ్మేశాడు బిఫోర్ ఎంటరింగ్ ఇండియా. ద అగ్రిమెంట్ ఆఫ్ ఫర్దర్ ప్రొవైడెడ్ దట్ మోహన్ దాస్ ఇంటర్నేషనల్ షాల్ పర్చేస్ బ్యాక్ ద గూడ్స్ ఇన్ ఫ్యూచర్ ఫ్రమ్ రాధాకృష్ణ ఎక్స్పోర్ట్ హౌస్. డిస్కస్ ద ట్యాక్సిబిలిటీ ఆఫ్ ట్రాన్సాక్షన్స్. హై సీస్లో సేల్ జరిగిపోయింది వితౌట్ ఎంటరింగ్ ఇండియా. ఇప్పుడు దాని మీద ట్యాక్స్ పే చేయాలంటే అక్కర్లా. చూద్దాం ఇది. హై సీస్ యాజ్ పర్ షెడ్యూల్ 3 హై సీస్ సప్లై ఆఫ్ గూడ్స్ బై ద కన్సైన్ టు అనదర్ పర్సన్ by endorsement of documents titled after the goods has been dispatched from the port origin located outside India but before clearance for home consumption shall be treated as ఏంటట have been dispatched from the port of origin located outside India but before clearance for home consumption. ఇది ఇంపార్టెంట్. ఏంది, అక్కడ డిస్పాచ్ అయిపోయే గూడ్స్ ఇక్కడ క్లియరెన్స్ ఫర్ హోమ్ కన్జంప్షన్ కాకముందే బట్ బిఫోర్ క్లియరెన్స్ ఫర్ హోమ్ కన్జంప్షన్ షాల్ బి ట్రీటెడ్ యాజ్ నైదర్ సప్లై నార్ గుడ్. Thus, the sale of goods by Mohandas International Export House shall not liable to GST. నెక్స్ట్ ఫర్దర్ ఇంపోర్ట్ ఆఫ్ డ్యూటీ ఒకసారి ఇంపోర్ట్ అయిపోయిన తర్వాత షాల్ బీ పేయబుల్ బై రాధాకృష్ణ ఎక్స్పోర్ట్ హౌస్ ఎట్ ద టైమ్ ఆఫ్ క్లియరెన్స్ ఆఫ్ గూడ్స్ ఎట్ పోర్ట్ ఆఫ్ ఇంపోర్ట్ ఒకసారి ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు ఈ రాధాకృష్ణ అనే కూడా ఏం చేయాలి, ఇంపోర్ట్ చేసుకున్నందుకు ఇంపోర్ట్ డ్యూటీ అనేది పే చేయాలి ఇంక్లూడింగ్ ఐజిఎస్టీ. దాని మీద ఐజిఎస్టీ కూడా ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది. సేల్ మీద కట్టట్లే, ఆడు ఇంపోర్ట్ చేసుకున్న సరుకు మీద కడుతున్నాడు ఇంపోర్ట్ డ్యూటీ ప్లస్ ఐజిఎస్టీ. ఆ తర్వాత ఇన్ కేస్ లేటర్ పాయింట్లో రాధాకృష్ణ అనేవాడు మోహన్ దాస్ కనుక అమ్మితే ఏంటి గూడ్స్ అనేది అమ్మితే ఏం చెప్తున్నాడు, ద సేమ్ షాల్ బి ట్రీటెడ్ యాజ్ నార్మల్ డొమెస్టిక్ సేల్ ఆఫ్ ట్రాన్సాక్షన్. నార్మల్ అప్పుడు సరుకు ఇండియాకి వస్తుంది, ఇద్దరి మధ్య ట్రాన్సాక్షన్ జరిగితే ఏదేమైంది నార్మల్ ట్రాన్సాక్షన్ కింద దాని మీద జిఎస్టీ అనేది అప్లికబుల్ అవుద్ది. సో సబ్జెక్ట్ టు అదర్ కండిషన్స్ ప్రిస్క్రైబ్ ఉంటుంది జిఎస్టీలా. ఓకే, ఇందులో ఏమైనా ఉందా? ఏం లేదు. నెక్స్ట్ థింగ్, ఇది డొనేషన్స్ అనే డెఫినేషను దీని ఒక్కటి మిస్ అయింది, ఇది చెప్పేస్తే మొత్తం డెఫినేషన్స్ అన్నీ కవర్ అయిపోతాయి. అండ్ దీని మీద ఒక క్వశ్చన్ కూడా ఉంది. డొనేషన్స్ అనేవి కండిషనల్ డొనేషన్స్ ఉంటాయి, అన్కండిషనల్ డొనేషన్స్ ఉంటాయి. కండిషనల్ డొనేషన్స్ అనేవి ఏంటి, ఆబ్లిగేషన్ ఆన్ ద సప్లయర్ టు డూ సంథింగ్ ట్రీటెడ్ యాజ్ కన్సిడరేషన్. అసలు ఏ ఆబ్లిగేషన్ లేకపోతే సప్లయర్ మీద దాన్ని ఏంటి, నో ఆబ్లిగేషన్ ఆన్ ద సప్లయర్ టు డూ ఎనీథింగ్ నాట్ ట్రీటెడ్ యాజ్ కన్సిడరేషన్ నాట్ ఏ సప్లయర్. ఓకే, ఏదైతే ఆబ్లిగేషన్ ఉంటుందో అది కన్సిడరేషన్ అని క్రియేట్ చేసి దాన్ని సప్లైన్లోకి తెచ్చాం. ఇఫ్ డోనార్ నేమ్ డిస్ప్లేడ్ ఎనీవేర్ ఇన్ ద ప్రెమిసెస్ అగెనిస్ట్ ద డొనేషన్ నాట్ ఆబ్లిగేటెడ్. డిస్ప్లే ఆఫ్ ఇప్పుడు ఏంటంటే ఇక్కడ చెప్పాలనుకున్నది, నేను ఒక డొనేషన్ ఇచ్చా, వాడు గ్రాటిట్యూడ్ కొద్దీ మన పేరు డిస్ప్లే చేసుకుంటున్నాడు అనుకో, వాడి గ్రాటిట్యూడ్, నేనేమి ఆబ్లిగేషన్ పెట్టలే నా పేరు డిస్ప్లే చేయమని, అప్పుడు ఏమైంది అదే వాలంటరీ. సో ఇట్ ఈస్ నాట్ ఏ సప్లై అండ్ నాట్ ట్యాక్సిబుల్. అదే వాడు నా పేరు పెడితేనే ఇస్తానంటే అది సప్లై. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ ఏంటంటే సిఏ అండ్ అసోసియేట్స్ అని చెప్పి ఒక కంపెనీ పేరు పెట్టి ఆ పేరు పెట్టించుకున్నాడు. ఆ పేరు పెట్టడం వల్ల వాడికి ఏంటి, వాడికి అడ్వాంటేజ్. సో ఏంటి, పలానా వ్యక్తి పాపులర్ అవుతున్నాడు కాబట్టి అది వాడికి అడ్వాంటేజ్. కాబట్టి ఈవెన్ దో అది నాట్ ఆబ్లిగేటెడ్ అయినా సరే, కండిషన్ పెట్టకపోయినా సరే అది ఏమవుతుంది, ట్యాక్సిబుల్ అవుతుంది. అర్థమైందా? ఇఫ్ డోనర్ నేమ్ డిస్ప్లేడ్ ఎనీవేర్ ఇన్ ద ప్రెమిసెస్ అగెనిస్ట్ డొనేషన్ నాట్ ఆబ్లిగేటెడ్. ఇఫ్ డోనర్ నేమ్ అది డిస్ప్లే అయింది ఎనీవేర్ ఇన్ ద ప్రెమిసెస్ అగెనిస్ట్ డొనేషన్ నాట్ ఆబ్లిగేటెడ్ అయితే, డిస్ప్లే ఆఫ్ నేమ్ డస్ నాట్ గివ్ బిజినెస్ అడ్వాంటేజ్ అయితే, అది ఏ అడ్వాంటేజ్ ఇవ్వకపోతే అది సప్లై కాదు. అది ఒకవేళ అడ్వాంటేజ్ ఇస్తుంది అనుకో అది సప్లై అవుతుంది. ఓకే, దీని మీద ఒక క్వశ్చన్ ఉంది, క్వశ్చన్ నెంబర్ 12. లెట్స్ గో అండ్ సీ క్వశ్చన్ నెంబర్ 12.
Question number 12. Rudraksh Kapoor, owner of Rudraksh Publishing House, Ghaziabad, donated some money to Divya Prakash Charitable Trust in the memory of his late father. ఏమి ఇచ్చాడు? డబ్బులు ఇచ్చాడు. ఒక రుద్రాక్ష అనేవాడు ఈ చారిటబుల్ ట్రస్ట్కి డబ్బులు ఇచ్చాడు. దివ్య ప్రకాష్ చారిటబుల్ ట్రస్ట్ కన్స్ట్రక్టెడ్ ఏ రూమ్ ఇన్ ద స్కూల్ రన్ బై ఇట్ ఫ్రమ్ సచ్ డొనేషన్ అండ్ రోడ్ డొనేటెడ్ బై రుద్రాక్ష్ కపూర్ ఇన్ ద మెమరీ ఆఫ్ హిస్ ఫాదర్ ఆన్ ద డోర్ ఆఫ్ ద రూమ్. సో కన్స్ట్రక్ట్ చేసిన డోర్ మీద వాళ్ళ పేరు, నాన్నగారి పేరు వేసుకుని. ఎగ్జామిన్ వెదర్ ద మనీ డొనేటెడ్ బై రుద్రాక్ష కపూర్ ఈజ్ లెవిబుల్ టు జిఎస్టీ. అందులో వాడు ఏమైనా ఆబ్లిగేషన్ ఉందని చెప్పాడా? కపూర్ అనేవాడు ఈ చారిటబుల్ ట్రస్ట్కి ఏమైనా నా పేరు పెట్టమని చెప్పాడా? లేదు. అండ్ అది వాడికి బిజినెస్ అడ్వాంటేజ్ ఏమైనా ఇస్తుందా? లేదు. సో అది ట్యాక్సిబుల్ కాదు, సప్లై కాదు. అది అసలు సప్లై కాదు. ఇదంతా డెఫినేషన్ అంతా రాసాడు. In the backdrop, in the given case that the way of now is displayed in the name of the room constructed by Divya Prakash, it is only expression of gratitude and public recognition of Rudraksh act of philanthropy. రుద్రాక్ష చేసిన పనిని అది ఎలా చూస్తారు? ఎలా ఫిలాంథ్రపిక్ యాక్టివిటీ కింద చూస్తారు. ఈజ్ నాట్ ఎయిమ్డ్ టు ఎట్ ద అడ్వర్టైజింగ్ ఆర్ ప్రమోటింగ్ హీస్ బిజినెస్. సో there is no reference mentioning a publishing his house which otherwise would have got advertised. Thus money donated by Rudraksh Kapoor is not liable to GST. Okay, next. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ద అబవ్ క్వశ్చన్, if Rudraksh Divya Prakash Charitable Trust had written the door of room constructed by the money donated by Rudraksh Kapoor in school donated by Rudraksh Publishing House, Ghaziabad, would give the transaction activity qualify as a supply. ఇప్పుడు పబ్లిషింగ్ హౌస్ గజియాబాద్ అన్నాడు అంటే ఏంటి? వాళ్ళ కంపెనీని వాడు రెఫర్ చేస్తున్నాడు కాబట్టి వాడి కంపెనీకి ఏమవుతుంది? బిజినెస్ అడ్వాంటేజ్ వస్తుంది కాబట్టి అది సప్లై అవుతుంది. పబ్లిషింగ్ హౌస్ హ్యాస్ బీన్ డిస్ప్లేడ్. ఇట్ మైట్ ఎయిమ్డ్ ఆఫ్ అడ్వర్టైజింగ్ ఆర్ ప్రమోటింగ్ హిస్ బిజినెస్. దేర్ ఫోర్ there is a direct mention of his publishing house which is being advertised. In such a case, it is a supply of service. It is supply of service by Divya Prakash Charitable Trust for a consideration received in the form of donation. సో దీని మీద ఏమవుతుంది? ట్యాక్స్ అనేది లెవేబుల్ అవుతుంది. ట్యాక్స్ లెవేబుల్, ట్యాక్స్ పడుతుంది. ఓకే, విత్ దిస్ క్వశ్చన్ ఈజ్ కంప్లీటెడ్. నెక్స్ట్ వీఆర్ గోయింగ్ విత్ సర్క్యులర్స్. ఇంపార్టెంట్ సర్క్యులర్స్లో దాంట్లో బాగా ఇంపార్టెంట్ ఫస్ట్ కవర్ చేసి దాని తర్వాత వేరే చూద్దాం. ప్రిన్సిపల్ ఏజెంట్ రిలేషన్షిప్ ఆల్రెడీ చేస్తుంది. దీని మీద క్వశ్చన్ ఇది ఆల్రెడీ అయిపోయింది. నో నీడ్ టు కవర్ దిస్. అండ్ ఈ పాయింట్ కూడా అయిపోయింది. సప్లై ఆఫ్ ఫుడ్ బెవరేజెస్ సినిమా హాల్, ఇది కూడా కవర్ చేస్తాం. ఇంకేముంది? ప్రయారిటీ సెక్టార్, లెండింగ్ సెక్టార్స్ అది ఉందిగా, అది చేద్దాం. వెదర్ ప్రయారిటీ సెక్టార్ లెండింగ్ సర్టిఫికేట్స్ ఆర్ అవుట్ సైడ్ ద పర్వ్యూ ఆఫ్ జిఎస్టీ అండ్ దేర్ ఫోర్ నాట్ ట్యాక్సబుల్. పిఎల్సి సర్టిఫికేట్స్ అనేవి అవుట్ సైడ్ ద పర్వ్యూ ఆఫ్ జిఎస్టీయా? వీటి మీద రివర్స్ ఛార్జ్ పడుతుంది కదా. ఇన్ జిఎస్టీ దెర్ ఈజ్ నో ఎగ్జంప్షన్ టు ట్రేడింగ్ ఇన్ పిఎస్ఎల్ఎస్, ఎల్సిఎస్, ప్రయారిటీ సెక్టర్ లెండింగ్. thus పిఎస్ఎల్స్ ఆర్ ట్యాక్సబుల్ యాజ్ గూడ్స్, ఆల్వేస్ చార్జబుల్ టు ఐజిఎస్టీ అండర్ ఆర్సిఎం. ఇందులో ఏమీ లేదు, ప్లెయిన్. ప్రయారిటీ సెక్టార్ లెండింగ్ సర్టిఫికేట్స్ మీద ట్రేడింగ్ అనేది జరిగితే అవి దాంట్ల మీద గూడ్స్ కింద వాటి మీద ట్యాక్స్ చేస్తాం. ఆల్వేస్ చార్జబుల్ టు ఐజిఎస్టీ అండర్, వీటి మీద ట్యాక్స్ అనేది ఐజిఎస్టీ పడుతుంది. అది కూడా రివర్స్ ఛార్జ్ మెకానిజం. అసలు ప్రైవేట్ సెక్టార్ లెండింగ్ స్కీమ్ సర్టిఫికేట్స్ అంటే ఏంటి? బ్యాంక్స్ అనేవి కొన్ని సెక్టార్స్కి ఇంత లోన్స్ మినిమం ఇవ్వాలని ఉంటుంది. అవి ఖచ్చితంగా మినిమం వాళ్ళు లెండ్ చేయాలి.
ఆ లెండ్ చేసిన వాళ్ళకి ఒక సర్టిఫికేట్ ఇస్తారు. ఎవడైతే ఎక్కువ వేరే బ్యాంక్ ఎవడైతే ఎక్కువ అలా లెండ్ చేసి వాళ్ళ దగ్గర ఎక్కువ సర్టిఫికెట్లు ఉంటాయో, ఎవరికైతే బ్యాంక్స్ లెండ్ చేయలేకపోతుందో వాళ్ళకి వీళ్ళు ఈ సర్టిఫికెట్లు అమ్ముకొని దాని మీద ఇన్కమ్ గెయిన్ చేసుకుంటారు. సో ఈ ట్రేడింగ్ జరిగినప్పుడు వీటి మీద ట్యాక్స్ అనేది ట్రీటెడ్ యాజ్ గూడ్స్ అండ్ విల్ బీ ట్యాక్సిబుల్. అది కూడా ఐజిఎస్టీ రివర్స్ ఛార్జ్ మెకానిజం. ఓకే, డన్. నెక్స్ట్, వెదర్ ఆర్ట్స్ వర్క్ సెంట్ బై ఆర్టిస్ట్ టు గ్యాలరీస్ ఫర్ ఎగ్జిబిషన్ నాట్ బీయింగ్ ఏ సప్లై. ఇప్పుడు ఆర్టిస్టు వాడిది ఆర్ట్ వర్క్ని ఒక ఎగ్జిబిషన్లో షోకేస్ చేయడానికి పంపించాడు. ఇప్పుడు దీని మీద సప్లై కింద ట్రీట్ చేయాలా లేదంటే ఇట్ ఈజ్ ఓన్లీ వెన్ ద బయ్యర్ సెలెక్ట్స్ ఏ పర్టికులర్ ఆర్ట్ వర్క్ డిస్ప్లేయిడ్ ఎట్ ద గ్యాలరీ that the actual supply takes place and applicable GST would be payable at the time of such supply. It is only when the buyer selects a particular art. కొనుక్కునేవాడు సెలెక్ట్ చేసుకొని buyer selects a particular artwork displayed at the gallery that the actual supply takes place and applicable GST would be payable at the time of such supply. ఇప్పుడు ఎగ్జిబిషన్లో పెట్టినంత మాత్రాన సప్లై అయిపోదు. అక్కడ ఎగ్జిబిషన్ పెట్టినప్పుడు ఎవడన్నా కస్టమర్ కొనుక్కుంటే తీసుకుంటే అప్పుడు అది సప్లై అవుతుంది. దీని మీద క్వశ్చన్ ఉంది, చేద్దామా? క్వశ్చన్ నెంబర్ 11, 14 అది 11 కాదు. ఇది యాక్చువల్లీ ఈ క్వశ్చన్ 2 సర్క్యులర్ని టచ్ చేస్తూ వెళ్ళింది, కానీ మెయిన్ ఫోకస్ చేస్తుంది ఈ ఏరియాని. వేర్ అన్ agent is termed as acting on behalf of principal. ఇప్పుడు the agent should represent principal in all aspects, raise invoice in their name or accepts invoice in their name in the agent's name. బిల్ రేజ్ చేసేటప్పుడు ఏజెంట్ పేరు మీద రేజ్ చేయాలి, అప్పుడే దాన్ని ప్రిన్సిపల్ యాక్టింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఏజెంట్ యాక్టింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ప్రిన్సిపల్ అని అంటాం. ఓకే, చూడు ఇప్పుడు ఒక క్వశ్చన్ ఉంది. Chandragupta Maurya is an artist who makes contemporary paintings. He is registered in the state of Kolkata. Chandragupta Maurya appoints చేసుకున్నాడు Dhruv Kumar to auction his paintings in Maharashtra. Okay. Dhruv Kumar arranges for the auction and identifies the potential bidders. The highest bid is accepted and the painting is sold to the highest bidder. The invoice of the supply of the painter is issued by Dhruv Kumar on behalf of Chandragupta Maurya but in his own name. ఎవరి పేరు మీద? ధ్రువ్ కుమార్ ఓన్ పేరు మీద వాడు బిల్ రేట్ ఇచ్చాడు. ద పెయింటింగ్ ఈజ్ డెలివర్డ్ టు ద సక్సెస్ఫుల్ బిడర్. ఇప్పుడు చంద్రగుప్త అనేవాడు ఉన్నాడు, ధ్రువ్ అనేవాడిని వాడు ఏజెంట్ కింద పెట్టుకుంటే వాడు ఏజెంట్ కింద ఆప్షన్ ఇది ఎక్కడో ఎగ్జిబిషన్లోకి వెళ్ళి పెడితే దాన్ని హయ్యెస్ట్ బిడర్ అనేవాడు ఒకడు కొనుక్కున్నాడు, ఈ కస్టమర్ అనేవాడు కొనుక్కున్నాడు. ఆడికి బిల్ ఇచ్చేటప్పుడు చంద్రగుప్త పేరు రాయలే, ధ్రువ్ కుమార్ పేరు రాసినంటే ఏంటి? ఇన్ హిజ్ ఓన్ నేమ్ ఇస్తే ఏంటి? ఏజెంట్ యాక్టింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ప్రిన్సిపల్ అంటాం. ఓకే, సో ఎగ్జామిన్ వెదర్ ఏమని అడుగుతున్నాడు? ధ్రువ్ కుమార్ కెన్ బి కన్సిడర్డ్ యాజ్ అన్ ఏజెంట్ ఆఫ్ చంద్రగుప్త మౌర్య. అసలు ఆ చేసిన పని చంద్రగుప్త మౌర్య ఏజెంట్ కింద చేశాడా అని అడుగుతున్నాడు. అంతే కదా. ఇప్పుడు ఏంటి? ఇన్ ద గివెన్ కేస్ ధ్రువ్ కుమార్ ఈజ్ నాట్ merely ప్రొవైడింగ్ ఆక్షనీర్ సర్వీసెస్. చూడితే however supply of goods by principal to his agent where the agent undertakes a supply such on behalf of principal is considered as supply even if made without consideration provided invoice for further supply. ఇదేంటి? చంద్రగుప్త అనేవాడు వీడికి ఇచ్చినప్పుడు ఏమైనా కన్సిడరేషన్ రిసీవ్ చేసుకున్నాడో లేదు. సెక్షన్ 7(1)(a)(7)(1)(c) ఏం చెప్తుంది? ఎనీ యాక్టివిటీ వితౌట్ కన్సిడరేషన్ విల్ బి ట్రీటెడ్ యాజ్ కన్సిడరేషన్ లేకపోయినా సరే డ్రిప్ ఇన్ ది డిస్పోజబుల్ రిలేటెడ్ పార్టీ ఇంపోర్టు ప్రిన్సిపల్ ఏజెంట్ ట్రాన్సాక్షన్ అనగా అందులో ఈవెన్ వితౌట్ కన్సిడరేషన్ ఇట్ ఈస్ ట్రీటెడ్ యాజ్ సప్లై అని చెప్తున్నాం. ఎప్పుడు ఈజ్ ఇష్యూడ్ బై ద ఏజెంట్ ఇన్ హిజ్ ఓన్ నేమ్. అయితే కుమార్ ఈజ్ నాట్ merely ప్రొవైడింగ్ ఆక్షనీర్ సర్వీసెస్ టు చంద్రగుప్త మౌర్య బట్ ఆల్సో సప్లయింగ్ ద పెయింటింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ చంద్రగుప్త మౌర్య టు ద సక్సెస్ఫుల్ బిడ్డర్ యాజ్ ద అదర్ and has the authority to transfer the title of painting on behalf of Chandragupta Maurya. ఆ అథారిటీ ఆడుకుంది. సో ఇప్పుడు ఏంటి? ధ్రువ్ కుమార్ కన్సిడర్డ్ ఇష్యూడ్ ద ఇన్వాయిస్ ఇన్ హిజ్ ఓన్ నేమ్ ఆన్ ద బిహాఫ్ ఆఫ్ చంద్రగుప్త మౌర్య. తస్ ధ్రువ్ కుమార్ బిల్ అనేది ఆన్ బిహాఫ్ ఆఫ్ చంద్రగుప్త ఇన్ హిజ్ ఓన్ నేమ్ ఆఫ్ సప్లై.
ఇది హైలైట్. ఇన్ హిజ్ ఓన్ నేమ్ ఆఫ్ సప్లై కింద చేశాడు కాబట్టి ధ్రువ్ కుమార్ కన్సిడర్డ్ యాజ్ ద ఏజెంట్ ఆఫ్ చంద్రగుప్త మౌర్య అండర్ పారా 3 ఆఫ్ షెడ్యూల్ 3. ఇదేనా ఉందా? ఏమీ లేదు. నెక్స్ట్ పాయింట్ సర్క్యులర్ చూద్దామా. టెనెన్సీ రైట్స్ ఆర్ పగడీ సిస్టమ్ ఈ చార్జబుల్ టు జిఎస్టీ. అసలు టెనెన్సీ రైట్ అంటే ఏంటి? ఇప్పుడు ముంబై లాంటి ప్లేసుల్లో ఇప్పుడు ఓనర్ అని కూడా ఉంటాడా? వీడు ఓనర్ అనుకోవచ్చు. ఇప్పుడు నాకేం చేశాడు వీడు బిల్డింగ్ని 10 years నాకు లీజ్కి ఇచ్చేసాడు అనుకో, 10 years. ఇప్పుడు ఈ 10 years నేను ఉండకుండా మధ్యలో నేను ఒక 3 years ఉండి మిగిలిన 7 years ఏం చేశాను, వేరే వాడికి ఇచ్చేసా. ఆ రైట్ నా దగ్గర ఉంది కాబట్టి నేనుగా టెనెన్సీ రైట్ని, నేనుండే రైట్ని వీడికి ట్రాన్స్ఫర్ చేశా. ఇప్పుడు బెంగళూరులో ముంబై లాంటి ప్లేసెస్లో అలా దొరకడం చాలా కష్టం కాబట్టి వీడు ఏం చేశాడు, దీనికి వీడికి ఎక్స్ట్రా కమిషన్ ఏదో పే చేశాడు. ఆ కమిషన్కి ఇప్పుడు ఎవడో టెనెంట్కి అది చార్జబుల్లా కాదా అంటే, టెనెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో టెనెన్సీ ప్రీమియం ఏదైతే రిసీవ్ చేసుకున్నాడో ఇది ఆల్వేస్ ట్యాక్సిబుల్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ టెనెంట్. వీడి చేతులు ఎప్పుడు ట్యాక్సిబులే. ఇట్ ఈజ్ ఆల్వేస్ ట్యాక్సబుల్. దిస్ ఈజ్ ట్యాక్సబుల్. కానీ ఓనర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతున్నారు ఇక్కడ. ఇన్ రిలేషన్ టు ద రెసిడెన్షియల్ ప్రాపర్టీ. ఇప్పుడు వీడి పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడితే ఇది ఏమవుతుంది, రెసిడెన్షియల్ ప్రాపర్టీ అనుకో ఈ ప్రాపర్టీ, అది ఇప్పుడు టెనెన్సీ ప్రీమియం వీడు తీసుకున్నప్పుడు వీడు ఊరుకుంటాడా, వీడికి కూడా ఎంతో కొంత ఆ టెనెన్సీ ప్రీమియంలో షేర్ ఇవ్వాలి. ఇప్పుడు వీడు కనుక రిసీవ్ చేసుకున్నాడు అనుకో టెనెన్సీ ప్రీమియం, అప్పుడు ఏమైద్ది, వీడు ఇది కనుక రెసిడెన్షియల్ ప్రాపర్టీ అయితే ఎగ్జెంప్టెడ్, ఇది కనుక కమర్షియల్ ప్రాపర్టీ అయితే ట్యాక్సిబుల్. అదే చెప్తున్నాడు. ఇన్ రిలేషన్ టు రెసిడెన్షియల్ ప్రాపర్టీ ఎగ్జెంప్టెడ్, ఇన్ రిలేషన్ టు కమర్షియల్ ప్రాపర్టీ ట్యాక్సిబుల్. దీని మీద ఒక క్వశ్చన్ చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 11. లెట్స్ సీ ద క్వశ్చన్. ఏంటి క్వశ్చను? క్వశ్చన్ నెంబర్ 11. ఏంటి టైము? ఈ టైం దగ్గర స్టార్ట్ చేసాం క్వశ్చన్. 1 hour 11 minutes దగ్గర. ఓకే. మిస్టర్ హ్యాపీ హ్యాజ్ ఏ హ్యూజ్ రెసిడెన్షియల్ ప్రాపర్టీ లొకేటెడ్ అట్ ఏ ప్రైమ్ లొకేషన్ ఇన్ ముంబై. హ్యాపీ అనేవాడికి ఒక హ్యూజ్ ప్రాపర్టీ ఉంది. ఇప్పుడు ఆడి యొక్క ప్రాపర్టీలో ఫస్ట్ ఫ్లోర్ని సెకండ్ ఫ్లోర్ని పీస్ అనేవాడికి సరెండర్ చేశాడు ఏప్రిల్లో. ఓకే, ఏప్రిల్లో పీస్ అనేవాడికి సబ్మిట్ చేశాడు. మిస్టర్ పి సరెండర్స్ హీజ్ టెనెన్సీ రైట్స్ టు సెరెన్ ఫర్ ఏ సెరెనీ ఫర్ ఏ టెనెన్సీ ప్రీమియం ఆఫ్ 10 lakhs ఆన్ 1st June. 1st జూన్లో సెరెనీకి వీడు ట్రాన్స్ఫర్ చేశాడు. అందుకే వీడు ఎంత రిసీవ్ చేసుకున్నాడు, 10 lakhs. మిస్టర్ సెరెనీ హ్యాజ్ ఆల్సో పెయిడ్ అప్లికబుల్ స్టాంప్ డ్యూటీ అండ్ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఆన్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ టెనెన్సీ రైట్స్. స్టాంప్ డ్యూటీ పే చేశాడు, రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కూడా పే చేశాడు. మోర్ ఓవర్ మిస్టర్ సెరెనీ హ్యాస్ అగ్రీడ్ టు పే మంత్లీ రెంట్ ఆఫ్ 1 lakh టు మిస్టర్ హ్యాపీ. మిస్టర్ హ్యాపీకి 1 lakh మంత్లీ రెంట్ పే చేస్తానని చెప్పి ఒప్పుకున్నాడు. వీడు మంచుడు కదా పాపం. వీడికేమో మంత్లీ రెంట్ 1 lakh పే చేస్తాను. ఓకే. Determine the taxability of transactions involved in the given case for the month of June. జూన్ మంత్కి ఏంటి, వీడికి ఇచ్చిన మంత్కి ట్యాక్స్ కాన్సిక్వెన్సెస్ ఏంటి మనం ఏం నేర్చుకున్నాం. టెనెంట్కి, ఈడెవడు టెనెంట్కి ఎప్పుడు కూడా టెనెన్సీ ప్రీమియం అన్నది చార్జబుల్ టు ట్యాక్సే, ఎప్పుడు ట్యాక్సిబుల్. టెనెన్సీ ప్రీమియం ఎంత రిసీవ్ చేసుకున్నావు, 10 lakhs మీద వీడు పే చేయాలి. అదే హ్యాపీ అనుకో, వాడు రిసీవ్ చేసుకునేది రెసిడెన్షియల్ ప్రాపర్టీకి అయితే ఎగ్జెంప్టెడ్, అదే కమర్షియల్ ప్రాపర్టీకి అయితే వీడు కూడా ట్యాక్స్ పే చేయాలి. ఇక్కడ ఏంటి, నార్మల్గా మనం చదివినప్పుడు 1 second ఆగు, ట్రాన్స్ఫర్ రైట్ టు యూస్, ట్రాన్స్ఫర్ ఆఫ్ రైట్ టు యూస్. మామూలుగా క్లాసిఫికేషన్ ఆఫ్ సప్లై ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్లో మనం ఏం చదివాము, అసలు సప్లై ఆఫ్ గూడ్ అంటే ఏంటి, సప్లై ఆఫ్ సర్వీస్ అంటే దాంట్లో మూవబుల్ ప్రాపర్టీ ట్రాన్స్ఫర్ ఆఫ్ టైటిల్ అనుకో, టైటిల్ వెళ్ళిపోతుంది అనుకో దాన్ని గూడ్ అన్నాం. అదే రెంటింగ్ ఆఫ్ సర్వీసెస్ ట్రాన్స్ఫర్ ఆఫ్ రైట్ టు యూజ్ చేసే రైట్ ఆడికి ఇచ్చినప్పుడు అది ఏమవుతుంది, సర్వీస్ కింద వస్తుంది. అయితే ఇప్పుడు నాకు క్వశ్చన్ ఏంటంటే, వాడు స్టాంప్ డ్యూటీ పే చేశాడట, ఇంకోటి ఏం పే చేశాడు, రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పే చేశాడట. ఇక్కడ
స్టాంప్ డ్యూటీ అండ్ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పే చేశాడు. ఇప్పుడు అది పే చేశాడు కాబట్టి ట్రాన్స్ఫర్ ఆఫ్ టైటిల్ అని నువ్వు అనగలవా? అనలేం. ఎందుకన్నా అదే టెనెన్సీ ప్రీమియం సంబంధించి, అంతేగాని వాడు కంప్లీట్గా ఇవ్వట్లేదు కాబట్టి ఈవెన్ దో హీ పేడ్ స్టాంప్ డ్యూటీ అండ్ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ అది జిఎస్టీ పరిధిలోకి వస్తుంది. అండ్ పీస్ అనేవాడు ట్యాక్స్ పే చేయాలి, హోమ్ అనేవాడు హ్యాపీ అనేవాడు ఎగ్జామ్ట్ అవుతాడు. దానికి ఆన్సర్ ఎలా రాసి చూద్దాం. ట్రాన్స్ఫర్ ఆఫ్ టెనెన్సీ రైట్స్ అగెన్స్ట్ కన్సిడరేషన్ అనేది ఏంటి? ఎనీ లీజ్ టెనెన్సీ ఈజ్మెంట్ లైసెన్స్ టు ఆక్యుపై ల్యాండ్ ఈజ్ సప్లై ఆఫ్ సర్వీసెస్. ల్యాండ్ ఆక్యుపై చేసినందుకు సప్లై ఆఫ్ సర్వీసెస్ అనే డెఫినేషన్లో కవర్ చేశారు దాన్ని. ట్రాన్స్ఫర్ ఆఫ్ రైట్ టు యూస్ కాబట్టి అదేంటి రెంటింగ్ ఆఫ్ ల్యాండ్లోకి వస్తుంది. ఇప్పుడు ఏం చెప్తారు? ఆల్ దో స్టాంప్ డ్యూటీ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ అని పే చేశారు కాబట్టి లీవ్డ్ ఆన్ సచ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ టెనెన్సీ రైట్స్ ఇట్ షాల్ బీ స్టిల్ సబ్జెక్ట్ టు జిఎస్టీ merely because the transaction involves execution of documents which may require registration and payment of registration fee and stamp duty would not preclude the scope of supply under from payment of GST. రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీ పే చేసినంత మాత్రాన అది సప్లై అనే డెఫినేషన్ నుంచి ఎక్స్క్లూడ్ అవ్వదు. ట్రాన్స్ఫర్ ఆఫ్ టెనెన్సీ రైట్స్ కెనాట్ బి ట్రీటెడ్ యాజ్ సేల్ ఆఫ్ ల్యాండ్ బిల్డింగ్. టెనెన్సీ రైట్స్ అనేది టెనెన్సీ ప్రీమియం సంబంధించే, మొత్తం ల్యాండ్ అమ్మేయట్లేదు కొనేయట్లేదు. ఆ తర్వాత ఏంటి? దిస్ ఈజ్ నాట్ ఏ సప్లై. ఇట్ ఈజ్ నాట్ ఏ నాన్ సప్లై అంట. సప్లై కాదు, నాన్ సప్లై అంటే ఇట్ ఈజ్ ఏ సప్లై అని రెండు నెగిటివ్లు అవుతున్నాయి. అంటే ఇది సప్లై అండ్ కాన్సిక్వెంట్లీ ఏం పే చేయాలి? జిఎస్టీ అనేది లెవీ టు జిఎస్టీ. సర్వీస్ ప్రొవైడ్ బై అవుట్ గోయింగ్ టెనెంట్ బై వే ఆఫ్ టెనెన్సీ సరెండరింగ్ హీజ్ టెనెన్సీ రైట్స్ అగెన్స్ట్ కన్సిడరేషన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పోర్షన్ ఆఫ్ టెనెన్సీ ప్రీమియం ఈజ్ లైబుల్ టు జిఎస్టీ. అంటే ఏంటి? మిస్టర్ పీస్ అనేవాడు ట్యాక్స్ పే చేయాలి. Hence, in the given case, tenancy premium of 10 lakhs received by Mr. P for surrendering tenancy rights is liable to GST. ఇంకోటి ఏం చెప్తున్నాడు? రెంటింగ్ ఆఫ్ రెసిడెన్షియల్ dwelling for use of residence to an unregistered person is exempt. ఒక రెసిడెన్షియల్ ప్రాపర్టీ ఒక అన్రిజిస్టర్డ్ పర్సన్కి ఇస్తున్నాం, అది ఎగ్జామ్ట్. సో ఇప్పుడు ఏంటి? హ్యాపీ అని కూడా ట్యాక్స్ పే చేయక్కర్లే. కాన్సిక్వెంట్లీ మంత్లీ రెంట్ ఆఫ్ 1 lakh received by Mr. Happy from Sereni is exempt. అంతే. సో లెట్ us ఫోకస్ ఆన్ డిఫరెంట్ సర్క్యులర్స్, ఇంపార్టెంట్ సర్క్యులర్స్ మిగిలినవి కంప్లీట్ చేద్దాం. నైట్ 2:30కి ఆఫీస్ అయింది, నైట్ షిఫ్ట్ కాబట్టి. మార్నింగ్ 7:30 8 అవుతుంది, ఇంకా అవలా. సో నేను ఇంత కష్టపడుతున్నాను, ప్రాపర్గా విను. ఓకే, సమ్మరీ ఆఫ్ ఇంపార్టెంట్ సర్క్యులర్స్ ఏంటంటే, whether interstate movement of various modes of conveyance carrying goods or passengers or both or for repairs and maintenance between distinct persons as specified in section, except in cases where such movement is for further supply of the same conveyance is liable to IGST. కాదా? ఏమి లేదు ఇక్కడ. పాయింట్ ఏంటంటే, కొన్ని పెద్ద ట్రక్స్లో ఎక్విప్మెంట్ అంతా ఉంటుంది. ఈ ఎక్విప్మెంట్తో ఇది వెళ్తారు అన్నమాట. ఇంటర్స్టేట్ మూమెంట్ ఆఫ్ గూడ్స్ జరుగుతాయి. ఇప్పుడు ఏంటి? ఈ ట్రాన్స్పోర్ట్ మీద క్యారింగ్ ఆఫ్ గూడ్స్ అండ్ ప్యాసింజర్స్ అనేది కన్వీనియన్స్ పడుతుంది కదా, ఆ కన్వీనియన్స్ మీద నువ్వు ఐజిఎస్టీ అయినా పే చేయాలంటే అక్కర్లేదు. అది చెప్పి ఇట్ ఈస్ క్లారిఫైడ్ దట్ సచ్ ఇంటర్స్టేట్ మూమెంట్ ఆఫ్ ట్రైన్స్, బస్సెస్, ట్రక్స్, ట్రైలర్స్ ఇవన్నీ కూడా క్యారీయింగ్ గూడ్స్ ఆర్ ప్యాసింజర్స్ ఆర్ బోత్ for repairs and maintenance shall not constitute supply and not chargeable to IGST. హౌవెవర్ ఎక్కడైతే ఆ రిపేర్స్ అనేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి నేను కర్ణాటక ఒక పని మీద వెళ్తున్నా, అదే అక్కడ ఏదో రిపేర్ వచ్చి దానికి ఇక్కడ నుంచి నా వెహికల్ వెళ్ళి అక్కడ రిపేర్ చేస్తున్నాను, అక్కడ కన్జ్యూమ్ అయిన ఐటమ్స్ మీద అక్కడ వాడిన దాని మీద జిఎస్టీ పే చేయాలి. హౌవెవర్ అప్లికబుల్ టు సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ, ఐజిఎస్టీ యాజ్ ద కేస్ మేబీ షాల్ బి లెవబుల్ ఆన్ రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్ డన్ ఫర్ సచ్ కన్వీనియన్స్. ఏవైతే రిపేర్ చేసిన దానికి. ఆల్సో ద అబౌవ్ సర్క్యులర్ ఇస్ ఎక్స్టెండ్ టు ద ఇంటర్స్టేట్ మూమెంట్ ఆఫ్ రైట్స్ అండ్ rigs, tools, spares and all goods on wheels and except in case where movement of goods and further supply of the same. This circular can be applied even in case of intrastate if there are multiple registrations in the state. ఇక్కడ ఏం చెప్తున్నాడు?
అది కన్జ్యూమ్ చేసుకున్నాం అనుకో, మామూలుగా ఇక్కడ నుంచి అక్కడ రిపేర్ చేసి షెల్ నాట్ కాన్స్టిట్యూట్ ఫర్ రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్, ఇక్కడ నుంచి ఒక వెహికల్ వెళ్ళి రిపేర్ చేసి మళ్ళీ వెహికల్ మామూలుగా వచ్చేసింది, అందు మీద ఏమన్నా ఐజిఎస్ట్ క్లెయిమ్ చేస్తాం చెయ్యం. కానీ అక్కడ రిక్స్, మనం వెళ్తున్న వెహికల్స్లో కొన్ని ఐటమ్స్ ఉన్నాయి, ఏంటి వాల్యూ, కొన్ని లైక్ రిపేర్ చేసే ఎక్విప్మెంట్స్ అక్కడ కన్జ్యూమ్ అయిపోయిన వాటి మీద ఐజిఎస్టీ పే చేయాలి. Also the above circular is extended to interstate movement of rigs, tools, spares and all goods on wheels, and except in case where the movement of such goods for further supply is the same. అది ఇప్పుడు ఫర్దర్ సప్లై చేయడానికి వెళ్ళింది అనుకో, అప్పుడు కూడా యాడ్ చేసుకుంటాం. ఇది ఎలా కాకుండా ఒకసారి చదివి అప్పుడు చూడు. నెక్స్ట్ ఏంటంటే చిన్న చిన్న ఐటమ్స్ ఏంటి, సప్లై ఆఫ్ బుక్స్, ప్యాంప్లెట్స్, బ్రౌచర్స్, ఎన్వలప్స్, యాన్యువల్ రిపోర్ట్స్, లీఫ్లెట్స్. ఆ తర్వాత ఇదంతా ఒక సెట్ కింద ట్రీట్ చేయి. లీఫ్లెట్స్, కార్టూన్స్, బాక్సెస్, ప్రింటింగ్, ఇదంతా ఇంకో సెట్ కింద. లీఫ్లెట్స్, బాక్సెస్ వేర్ డిజైన్, లోగో, నేమ్, అడ్రస్ ఆర్ అదర్ కంటెంట్స్ సప్లైడ్ బై ద రిసిపియంట్ ఆఫ్ సచ్ సప్లైస్ వుడ్ కాన్స్టిట్యూట్స్ సప్లై ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ ఆర్ బోత్. ఇక్కడ ఏంటంటే ఒక బుక్స్ తయారు చేయాలనుకో, బుక్స్ కానీ పాంప్లెట్స్ కానీ బ్రౌచర్స్ కానీ, అక్కడ ఏంటి కంటెంట్ ఎక్కువ వాల్యూ, బుక్స్లో కంటెంట్ వాల్యూ కానీ పేపర్కి వాల్యూ కాదు కదా. సో బుక్ వాడు కంటెంట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాడు అనుకో సప్లయరు, అక్కడ ఏమవుతుంది సప్లై ఆఫ్ సర్వీస్ అంటుంది దాన్ని. అదే ఇప్పుడు ఏంటి ప్రింటింగ్ ఆఫ్ బుక్స్, ప్యాంప్లెట్స్, బ్రౌచర్స్, యాన్యువల్ రిపోర్ట్స్ అంతా లైక్ వేర్ ఓన్లీ కంటెంట్ ఈజ్ సప్లైడ్ బై ద పబ్లిషర్. ఇప్పుడు నేను జెరాక్స్ షాప్కి వెళ్ళా, దీని మీద క్వశ్చన్ ఉంది యాక్చువల్లీ. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, నేను జెరాక్స్ షాప్కి వెళ్ళాను, నేను కంటెంట్ ఇచ్చా, ఈ కంటెంట్ కొంచెం ప్రింట్ తీసేయమన్నా, అది ప్రింట్ తీసేస్తే అది బుక్ చేయమన్నా, నా కంటెంట్కి ఎక్కువ వాల్యూవా లేకపోతే అది ఇచ్చిన జెరాక్స్కి ఎక్కువ వాల్యూ అంటే నా కంటెంట్ ఎక్కువ కాబట్టి దాన్ని ఏమంటాం, పబ్లిషర్ కంటెంట్ ఇస్తున్నాడు కాబట్టి దాన్ని సప్లై ఆఫ్ సర్వీస్. ఇప్పుడు సరే అక్కడ కంటెంట్ ఏం లేకుండా జస్ట్ అది పేపర్లే వాల్యూ అనుకో, అక్కడ ఏంటి సప్లై ఆఫ్ గూడ్ అవుతుంది. ఇదే అది ప్రింటెడ్ వాల్యూ ఎన్వలప్స్, కార్డ్ బుక్స్ అయితే ఇది సప్లైడ్ బై ద రెసిపియంట్, సప్లై ఆఫ్ గూడ్స్. అంతేగా ఏమైనా ఉందో అందులో. వెదర్ యాక్టివిటీ ఆఫ్ బస్ బిల్డింగ్, ఇప్పుడు బస్సును కన్స్ట్రక్ట్ చేసి బయట బిల్డింగ్ చేస్తారు, బస్సుని కన్స్ట్రక్ట్ చేస్తారు, అది ఏంటి డిటర్మైన్ ద బేసిస్ ఆఫ్ ద ప్రిన్సిపల్ సప్లై. ఇప్పుడు బాడీ బిల్డ్ చేస్తున్నాడు అనుకో, మొత్తం అది ఏంటి బస్సులో ఈ ఫ్రేమ్ వర్క్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఆ ఫ్రేమ్ వర్క్ అనేది గూడ్ అవుతుంది, పైన చేసేది అంతా ఏంటి, పైన ఇలాగ మొత్తం మనకు నచ్చినట్టు డిజైన్ చేసేది అంతా సర్వీస్ అయ్యింది. ఓకే, అది ప్రిన్సిపల్ సప్లై ఏదనే దాని మీద డిసైడ్ అయ్యింది. వెదర్ రీథ్రెడింగ్ ఆఫ్ టైర్స్ ఈజ్ ఏ సప్లై ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్. ఇప్పుడు టైర్ ఉందిరా, టైర్ అరిగిపోయిందని చెప్పి పెద్ద పెద్ద లారీ టైర్లు ఏం చేస్తారు, చాలా కాస్ట్ ఉంటాయి. సో ఈ టైర్ అరిగిపోయిందని చెప్పి లారీ ఓనర్ ఏం చేశాడు, ఒక షాప్కి వచ్చి బాబు దీనికి దానికి కొంచెం థ్రెడ్డింగ్ చేయండి అమ్మా అని చెప్పి గూడ పెట్టుకుని వచ్చాను. మనం ఏం చేస్తున్నాం, సర్వీసెస్ మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నాం. ఎందుకంటే రిసిపియంట్ వీడిది టైరు, మన సప్లయర్. లేదు అంటే మనమే వీడికి ఏంటి టైర్ ఇస్తున్నాం, టైర్ ఇచ్చి మన టైర్కే థ్రెడ్డింగ్ చేసేస్తున్నాం అనుకుంటే అక్కడ సప్లై ఆఫ్ గూడ్ అయితే. సప్లై ఆఫ్ రీథ్రెడెడ్ థ్రెడ్స్ వేర్ ద ఓల్డ్ టైర్ బిలాంగ్స్ టు ద సప్లయర్ అయితే రీథ్రెడ్ ఈజ్ ఏ సప్లై ఆఫ్ వీడి సప్లయర్ అవుతాడు అనుకుంటా, రెసిపియంట్ వీడి సప్లయర్ ఈజ్ ఎ సప్లై ఆఫ్ గూడ్స్. ఇఫ్ ద గోల్డ్ టైర్ బిలాంగ్స్ టు ద రెసిపియంట్ దెన్ ఇట్ ఈస్ ట్రీటెడ్ ఎస్ సప్లై ఆఫ్ సర్వీస్. ఈడిది అనుకో టైరు సర్వీస్ అంటాం, అదే ఈడిదే అనుకో సప్లయర్దే టైర్ అనుకో కాబట్టి గూడ్ అంటాం. ఓకే, ఇది అయిపోయింది, ఇది అయిపోయింది, ఇది అయిపోయింది. జిఎస్టీ అండ్ డైరెక్టర్స్ రెమ్యునరేషన్, ఇది ఇంపార్టెంట్ చూడు, ఏం లేదు ఇది. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ ఆఫ్ ఓల్డ్ టైమ్ డైరెక్టర్ ఈజ్ అన్ ఎంప్లాయీ. అసలు రికార్డ్ అవుతుందా, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆర్ ఓల్డ్ టైమ్ డైరెక్టర్ ఈజ్ అన్ ఎంప్లాయీ ఆఫ్ ద కంపెనీ అండ్ టీడీఎస్ డిడక్టెడ్, నాట్ కవర్డ్ అండర్ జిఎస్టీ. The part of director's remuneration which is declared separately other than shall be treated as consideration and therefore taxable under RCM. ఏంటి, ఒకవేళ నువ్వు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కానీ ఓల్డ్ టైమ్ డైరెక్టర్ అయితే నీకు టీడీఎస్ డిడక్ట్ అవుతుంది అండ్ నాట్ కవర్డ్ అండర్ జిఎస్టీ. ద పార్ట్ ఆఫ్ డైరెక్టర్స్ రెమ్యునరేషన్ విచ్ ఈస్ డిక్లేర్డ్ సెపరేట్లీ ఆఫ్టర్ ద శాలరీస్ అండ్ సబ్జెక్ట్ టు టీడీఎస్. శాలరీస్ కాకుండా 194
ఏంటి డైరెక్టర్స్ రెమ్యునరేషన్ విచ్ ఈజ్ డిక్లేర్డ్ సెపరేట్లీ అదర్ దాన్ శాలరీస్ అండ్ సబ్జెక్ట్ టు టీఏఎస్ షాల్ బి ట్రీటెడ్. శాలరీ పార్ట్లో కాకుండా డైరెక్టర్స్ రెమ్యునరేషను నువ్వు రిసీవ్ చేసుకుంటే దాని మీద జిఎస్టీ పడుతుంది. అదే ఓల్డ్ టైమ్ డైరెక్టర్కి కానీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్కి కానీ ఏంది ఎంప్లాయీ ఆఫ్ ద కంపెనీ టీడీఎస్ డిడక్టెడ్ అయితే దాని మీద ట్యాక్స్ డిడక్ట్ అవ్వదు, నాట్ కవర్డ్ అంటారు జిఎస్టీ. ఒకసారి ఇది మళ్ళీ చెప్తున్నాను విను, సరిగ్గా చెప్తున్నా. జిఎస్టీ ఆన్ డైరెక్టర్స్ రెమ్యునరేషన్ ఇది ఇంపార్టెంట్, అంటే కొంచెం ట్రిక్గా ఉంది. ఇప్పుడు కాంట్రాక్ట్ ఆఫ్ సర్వీస్ అనేది ఉంటే అంటే ఇప్పుడు ఏంటి, డైరెక్టర్స్ అనేవాళ్ళు ఎంప్లాయ్మెంట్లో ఉన్నారనుకో, వాళ్ళు ఏంటి కాంట్రాక్ట్ ఆఫ్ సర్వీస్లో ఉంటారు. అప్పుడు ఏంటి వాళ్ళు రిసీవ్ చేసుకునేది శాలరీ రూపంలో ఉంటుంది. కాబట్టి దాని మీద శాలరీ మీద టీడీఎస్ డిడక్షన్ ఎంత, సెక్షన్ 192. అంటే ఎంప్లాయీ రిలేషన్షిప్లో ఎంప్లాయర్కి సర్వీసెస్ ప్రొవైడ్ చేసినప్పుడు ఇన్ ద కోర్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అయినప్పుడు అది ఏమవుతుంది, ఇట్ విల్ నాట్ కవర్డ్ యాజ్ ఏ సప్లై అనే డెఫినేషన్లోకి రాదు. సప్లై ఎక్స్క్లూడ్స్ అన్న డెఫినేషన్లో చూసాం కదా. అందుకని అక్కడ ఏంటి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఓల్డ్ టైమ్ డైరెక్టర్ వాళ్ళు ఎంప్లాయ్మెంట్లో ఉంటారు. కాబట్టి ఎంప్లాయ్మెంట్లో ఉంటేనే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కానీ ఓల్డ్ టైమ్ డైరెక్టర్ కానీ అవుతారు. అప్పుడు వాళ్ళ మీద టీడీఎస్ ఏం డిడక్ట్ అవుతుంది, 192. అప్పుడు ఇది నాట్ కవర్డ్ అండర్ జిఎస్టీ కిందే రాదు, సప్లైలోకి రారు. ఒకవేళ అలా కాకుండా డైరెక్టర్స్ ఏంటి జస్ట్ సర్వీసెస్ మాత్రం, ఇప్పుడు డైరెక్టర్స్ అనేవాళ్ళు సర్వీసెస్ మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నారు, దే ఆర్ నాట్ ఇన్ ద ఎంప్లాయ్మెంట్. అప్పుడు ఏమవుతుంది, ప్రొఫెషనల్ సర్వీసెస్ కింద సెక్షన్ 194J కింద వాళ్ళకి ఏంటి టీడీఎస్ డిడక్ట్ అవుతుంది. టీడీఎస్ 194J కింద డిడక్ట్ అయినప్పుడు అప్పుడేంటి, ఇది రికార్డ్ అవుతుందా, 194J కింద డిడక్ట్ అవుతున్నప్పుడు అది ప్రొఫెషనల్ సర్వీస్లో ప్రొవైడ్ చేశారు. కాబట్టి వీళ్ళ డైరెక్టర్స్కి ఏదైతే రెమ్యునరేషన్ పే చేస్తున్నారో అప్పుడు రివర్స్ ఛార్జ్ మెకానిజంలో కంపెనీ పే చేసుకోవాలి. ఈవెన్ దో సర్వీసెస్ అనేది సప్లై చేసేది ఎవడో డైరెక్టర్స్ కాబట్టి అయినా సరే కంపెనీ రివర్స్ ఛార్జ్ మెకానిజంలో జిఎస్టీ పే చేసుకుంటారు. కాంట్రాక్ట్ అదనమాట. ఇప్పుడు ఒకవేళ ఆడ ఎంప్లాయ్మెంట్లో ఉన్నాడా లేదా అన్న దాని మీద డిసైడ్ అవుతుంది కదా, అది అన్అసర్టైనబుల్ అయిపోతున్నారు, అసర్టైన్ అవ్వలేకపోతున్నారు. అది అనేబుల్ టు అసర్టైన్ వెదర్ హీజ్ ఎంప్లాయ్మెంట్. అప్పుడేంటి, మనం ఏంటంటే నార్మల్గా ఇన్కమ్ ట్యాక్స్ ప్రకారం టీడీఎస్ అనేది సెక్షన్ 192 కింద డిడక్ట్ అయితే అదేంటి సర్వీస్, అది శాలరీడ్ ఎంప్లాయీకి డిడక్ట్ అవుతుంది కాబట్టి అది సప్లైలోకి రాదు. ఒకవేళ 94J కింద డిడక్ట్ అయితే అది పీజీబీపీ కింద ఏంటి ప్రొఫెషనల్ సర్వీసెస్ కింద వస్తుంది. కాబట్టి దాని మీద జిఎస్టీ అనేది రివర్స్ ఛార్జ్ మెకానిజంలో అవుతుంది. ఇఫ్ డైరెక్టర్ ప్రొవైడింగ్ సర్వీసెస్ ఇన్ పర్సనల్ కెపాసిటీ, డైరెక్టర్ అనేవాడే ఒక పర్సనల్ కెపాసిటీలో ప్రొవైడ్ చేస్తే అది ఎఫ్సి ఫార్వర్డ్ ఛార్జ్ మెకానిజంలో కవర్ అవుద్ది. ఓకేనా, ఇది ఇంపార్టెంట్. డైరెక్ట్ పర్సనల్ కెపాసిటీలో ప్రొవైడ్ చేస్తే అది ఎఫ్సిఎం. వెదర్ ఇన్సూర్డ్ గెట్టింగ్ నో క్లెయిమ్ బోనస్ ఫ్రమ్ ఇన్సూరెన్స్ కంపెనీ సప్లై. అసలు నో క్లెయిమ్ బోనస్ అంటే ఏంటి, ఇప్పుడు ఏంటంటే ఇన్సూరెన్స్ ఎవ్రీ మంత్ ఫర్ ఎవ్రీ ఇయర్ ఇన్సూరెన్స్ తీసుకుంటాం. లాస్ట్ ఇయర్ నువ్వు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోలేదు కాబట్టి నీకు నో క్లెయిమ్ బోనస్. నువ్వు లాస్ట్ ఇయర్లో ఏ క్లెయిమ్ చేసుకోలేదు కాబట్టి నీకు ఒక 10% డిస్కౌంట్ ఇస్తా. ఇప్పుడు 10,000 పే చేయాలనుకో 9,000 పే చేయి చాలు, ఎందుకంటే నీకు 1,000 రూపీస్ డిస్కౌంట్. అది నో క్లెయిమ్ బోనస్. ఇట్ ఈస్ నాట్ ఏ సప్లై సర్వీస్. నో క్లెయిమ్ బోనస్ కెనాట్ బీ కన్సిడర్డ్ యాజ్ కన్సిడరేషన్ ఫర్ ఎనీ సప్లై టు బీ ఇన్సూరెన్స్. నువ్వేం కన్సిడరేషన్ రిసీవ్ చేసుకుంటలేదు, జస్ట్ డిస్కౌంట్ టైప్ కాబట్టి దాన్ని నువ్వు సప్లై కిందే తీసుకురాకూడదు. నో క్లెయిమ్ బోనస్ అనేది నీకు జస్ట్ డిస్కౌంట్ వస్తుంది. యు ఆర్ నాట్ రిలైజింగ్ ఎనీ కన్సిడరేషన్ ఫర్ దట్. ఓకే, దట్స్ వెదర్ ఇంట్రెస్ట్ రిసీవ్డ్ బై డెల్ క్రెడిటర్ ఏజెంట్ ఈజ్ చార్జబుల్ అండర్ జిఎస్టీ. ఫస్ట్ డెల్ క్రెడిటర్ ఏజెంట్ ఏంటి, వీడు ప్రిన్సిపల్, వీడు కస్టమర్, వీడు ఏజెంట్ అనమాట. ఏం చెప్తాను వీడికి, ప్రిన్సిపల్ అనేవాడు వీడికి డబ్బులు ఇవ్వడానికి భయపడుతున్నాడు అనుకో, అరే ప్రిన్సిపల్ నువ్వు భయపడకు, వాడు ఇవ్వకపోతే డబ్బులు నేను ఇస్తానని చెప్పి ఈ డెల్ క్రెడిటర్ ఏజెంట్ అంటాడు. ఇప్పుడు వీడు ఇవ్వలేదు అనుకో డబ్బులు, వీడు పే చేసేస్తాడు అన్నమాట ప్రిన్సిపల్కి. ఫర్ ఎగ్జాంపుల్ 1,000 రూపీస్ వీడికి ఇచ్చాడు కస్టమర్కి, కానీ వీడు ఇవ్వకపోతే ఏజెంట్ వీడికి ఇచ్చాడు. ఇప్పుడు ఏంటి, ఈ ఏజెంట్ ఏం చేస్తాడంటే, అరే బాబు నువ్వు 1,000 రూపాయలు అడిగి ఇవ్వాల్సింది ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడు నీకు ఈ 1,000 రూపీస్ లోన్ నేను ఇచ్చాను అని ఇది లోన్ కింద ట్రీట్ చేయి, నువ్వు నాకు ఇంట్రెస్ట్ పే చేయని చెప్పి వీడి దగ్గర ఇంట్రెస్ట్ తీసుకుంటాం. ఇప్పుడు ఇంట్రెస్ట్కి ఏజెంట్ అనేవాడు ట్యాక్స్ పే చేయాలా పే చేయకూడదు అన్నది క్వశ్చన్. దీనికి సింపుల్ క్వశ్చన్ ఏంటంటే, ఏజెంట్ యాక్టింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద ప్రిన్సిపలా కాదా.
ఏజెంట్ యాక్టింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద ప్రిన్సిపల్ అంటే ఏంటి వాళ్ళు బిల్ అనేది ఏజెంట్ పేరు మీద ఉండాలి. ఏజెంట్ పేరు మీద బిల్ ఉందనుకో, యాక్టింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ప్రిన్సిపల్. వెన్ హీ ఈజ్ యాక్టింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ప్రిన్సిపల్, ఇది ఆడి పేరు మీద రేజ్ చేసుకున్నప్పుడే యాక్టింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ప్రిన్సిపల్ కాబట్టి దాని మీద ఇంట్రెస్ట్ ఆన్ అకౌంట్ ఆఫ్ డిలే ఆఫ్ రిసిప్ట్ ఆఫ్ కన్సిడరేషన్ ఏంటి, ఇంట్రెస్ట్ కలెక్టెడ్ బై డెలివరీ ఏజెంట్ ఈజ్ ట్యాక్సిబుల్ అండర్ ఇది ఇప్పుడు ఇది ట్యాక్సిబుల్ అండర్ ఇంట్రెస్ట్ ఆన్ అకౌంట్ ఆఫ్ డిలే ఇన్ ద రిసిప్ట్ ఆఫ్ కన్సిడరేషన్. ఇప్పుడు ఇది డెలివరీ ఏజెంట్లో ట్యాక్సిబుల్ అవుతుంది. ఒకవేళ ఈజ్ నాట్ యాక్టింగ్ ఆన్ బిహాఫ్ టు ప్రిన్సిపల్ కాబట్టి ఏంటి, ప్రిన్సిపల్ చేతుల్లో అది వీడికి ఎగ్జామ్ట్ అయిపోద్ది. అంటే ఏంటి ఇక్కడ లాజిక్ ఏంటి, నాట్ యాక్టింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ప్రిన్సిపల్ అంటే ఏంటి, వీడికే ఫుల్ అథారిటీ ఉంది ఏజెంట్కి ఏంది ఆ ఎంటైర్ అమౌంట్ మీద. సో వీడి దగ్గరే ఇంట్రెస్ట్ అనేది కలెక్ట్ చేసుకుంటాం. ఇప్పుడు ఇంకోటి ఏంటి, ఇది ప్రిన్సిపల్ అనుకో, ఈజ్ నాట్ ప్రిన్సిపల్. ఇప్పుడు ఈ ఇన్వాయిస్ అనేది ప్రిన్సిపల్ పేరు ఉంది, వీడి పేరు లేదంటే ఏంటి, ఈజ్ నాట్ యాక్టింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ప్రిన్సిపల్ అంటే ఏంటి, మొత్తం కంట్రోల్ ఎవరి దగ్గర ఉందో ప్రిన్సిపల్ ఎంజాయ్ చేస్తున్నాడు ఆ ఇంట్రెస్ట్ని. సో ఏజెంట్ అనేవాడు ఎగ్జామ్ట్ అవుతాడు. చూడు, ఇఫ్ డెలివరీ ఏజెంట్ ఈజ్ రైజింగ్ ఇన్వాయిస్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద ప్రిన్సిపల్ అంటే ప్రిన్సిపల్ ఈజ్ హ్యావింగ్ ద అథారిటీ, ఇంట్రెస్ట్ కలెక్టెడ్ బై ద డెలివరీ ఏజెంట్ ఈజ్ exempted అండర్ ద ఇంట్రెస్ట్ ఆన్ లోన్స్, అడ్వాన్సెస్ అండ్ డిపాజిట్స్. If deliverer agent is raising invoice in its own name, interest collected by deliverer agent is taxable under interest on account of delay in the receipt of consideration. In delay in the receipt of consideration మీద ఇక్కడ ఏంటి, లోన్స్ అడ్వాన్సెస్ మీద అది కొంచెం డిఫరెన్స్ ఉంది. నెక్స్ట్ ఏంటి, వెదర్ ఓవింగ్ ఏ కంట్రోలింగ్ ఇంట్రెస్ట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ షేర్స్ బై హోల్డింగ్ కంపెనీ ఇన్ ద సబ్సిడరీ కంపెనీ. ఇప్పుడు షేర్స్ అనేది హోల్డ్ చేస్తుందంటే ఏంటి, షేర్స్ అనేవి సెక్యూరిటీస్ హోల్డ్ చేసినంత మాత్రాన అది సప్లై అవ్వదు. owning of a controlling interest in the form of shares by holding company in subsidiary company is a supply of service. అది సప్లై ఆఫ్ సర్వీసా కాదా? యాక్టింగ్ ఆఫ్ యాక్టివిటీ ఆఫ్ హోల్డింగ్ షేర్స్ ఆఫ్ సబ్సిడరీ కంపెనీ బై హోల్డింగ్ కంపెనీ కెనాట్ బి ట్రీటెడ్ యాజ్ సప్లై ఆఫ్ సర్వీస్ అండ్ కెనాట్ బి ట్యాక్స్డ్ అండర్ జిఎస్టీ. ఇంకోటి సప్లై ఆఫ్ ఫుడ్ అండ్ బెవరేజెస్ ఇన్ సినిమా హాల్లో ఫుడ్ సబ్ బెవరేజెస్ కొనుక్కుంటే అక్కడ రెస్టారెంట్ మీద పడే ఛార్జెస్ పడతాయి. ఇట్ ఈస్ క్లారిఫైడ్ దట్ సప్లై ఆఫ్ ఫుడ్ అండ్ బెవరేజెస్ ఇండిపెండెంట్లీ యాజ్ దట్ ఆర్ సినిమా ఎగ్జిబిషన్ సర్వీస్ విల్ ట్యాక్స్ అండర్ రెస్టారెంట్ సర్వీసెస్. రెస్టారెంట్లో పడే ట్యాక్సెస్ పడతాయి వీడికి. ఇక్కడతో కాన్సెప్ట్లు అయిపోయాయి. ఇక్కడ నేను ఇంకో 2 క్వశ్చన్లు మిస్ అయిపోయినా చేద్దాం. ఇది లాస్ట్ క్వశ్చను. ఇది మొత్తం అన్నీ మిక్స్ ఉంది, చూడు గమనించి జాగ్రత్తగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని చేసే ముందు కాంపోజిట్ సప్లై, మిక్స్డ్ సప్లై డెఫినేషన్ గుర్తు తెచ్చుకో. కాంపోజిట్ సప్లై అంటే ఏంటి, న్యాచురలీ బండిల్ 2 or more సప్లైస్ అనేది మిక్స్ అయ్యి ఉంటుంది కాంపోజిట్ సప్లైలో ఫస్ట్ ఆఫ్ ఆల్, అంతే కదా. 2 or more ట్యాక్సిబుల్ సప్లైస్ అనేవి 2 or more supplies or goods both for or any combination thereof. ఫస్ట్ ఏంటంటే ఇది కాంపోజిట్ సప్లైలో అన్నీ కూడా ట్యాక్సిబుల్ అవ్వాలి. ఆ తర్వాత ఏంటి, న్యాచురల్లీ బండిల్డ్ అయి ఉండాలి. ప్రిన్సిపల్ సప్లై అనేది ఐడెంటిఫై చేయగలిగితే అది కాంపోజిట్ సప్లై. అది కాకుండా సింగిల్ ప్రైస్ మొత్తం అన్ని ప్రోడక్ట్స్కి ఒకటే సింగిల్ ప్రైస్ ఉంటే అది మిక్స్డ్ కౌంట్. అందులో ఏంటి, హయ్యెస్ట్ రేట్ ఏదైతే ఉందో అది దాని మీద ట్యాక్స్ చేస్తాం. అదే కాంపోజిట్ సప్లై అయితే ప్రిన్సిపల్ సప్లై మీద పడుతుంది. ఓకే, ఇప్పుడు చూడు ఫస్ట్ పాయింట్, 13th క్వశ్చన్ స్టడీ మెటీరియల్. మిస్సెస్ కాజల్ ఏ రిజిస్టర్డ్ సప్లయర్ ఆఫ్ జైపూర్, ఇది రిజిస్టర్డ్ సప్లయర్ అంట కాజల్ అనే వాళ్ళు, హ్యాస్ మేడ్ ద ఫాలోయింగ్ సప్లైస్. సప్లై ఆఫ్ ల్యాప్టాప్ అలాంగ్ విత్ ల్యాప్టాప్ బ్యాగ్ టు ఏ కస్టమర్ ఆఫ్ ముంబై. ల్యాప్టాప్ ఇచ్చారు, ల్యాప్టాప్ బ్యాగ్ ఇచ్చారు. ఇప్పుడు ఏమడుగుతున్నాడు కింద క్వశ్చన్ చూస్తే, from the above information examine each of the above supplies made by Mrs. Kajal for the month of January, determine the rate of GST applicable on it. Examine each of the above supplies అంటున్నాడు, ఎగ్జామిన్ చేయమంటున్నాడు ఒక్కొక్క సప్లైని. ఇప్పుడు చూడు ఫస్ట్ పాయింట్, సప్లై ఆఫ్ ఎ ల్యాప్టాప్ అలాంగ్ విత్ ల్యాప్టాప్ బ్యాగ్ టు ఏ కస్టమర్ ఆఫ్ ముంబై. ల్యాప్టాప్ బ్యాగ్ ఇంపార్టెంటా, ల్యాప్టాప్ ఇంపార్టెంటా? ల్యాప్టాప్ బ్యాగ్. సో ప్రిన్సిపల్ సప్లై అనేది ల్యాప్టాప్. సో ఇదేంటి, 2 ట్యాక్సిబుల్ చేయొచ్చు. ఫస్ట్ కండిషన్ చూడు, బోత్ ఆర్ ట్యాక్సిబుల్, అది న్యాచురల్లీ బండిల్డ్. సో ప్రిన్సిపల్ సప్లై అనేది ల్యాప్టాప్ కాబట్టి, సో ల్యాప్టాప్ మీద పడే 18% దీనికి తీసుకొస్తాం. ఓకే, నెక్స్ట్ సప్లై ఆఫ్ 10,000 కిట్స్. ఒక 10,000 కిట్స్ని నువ్వు సప్లై చేస్తున్నావు.
ఒక్కొక్కటి 50 రూపీస్ ఈచ్, అంటే ఒక్క కిట్కి ఇంత. అమౌంట్ ఆఫ్ 5 lakhs ఎక్స్క్లూజివ్ ఆఫ్ జిఎస్టీ టు రామ్ ఫ్యాన్సీ స్టోర్ ఇన్ కోటా రాజస్థాన్. ఈచ్ కిట్ కన్సిస్ట్ ఆఫ్ ఒక్కొక్క దాంట్లో మన హెయిర్ ఆయిల్, బ్యూటీ సోపు, హెయిర్ కోంబో. అంటే ఏంటి, అన్నీ సెపరేట్ అన్నీ ట్యాక్సిబులే. ఇందులో ప్రిన్సిపల్ సప్లై అంటే ఏం లేదు కాబట్టి ఇంకోటి ఏంటంటే ఇవన్నీ ట్యాక్సిబులే, అన్నిటిని ఒకటే ప్రైస్ కింద అమ్ముతున్నాడు, సెపరేట్ ప్రైస్ లేదు ఒక్కొక్క దానికి, అన్నిటిని క్లబ్ చేసి అమ్ముతున్నాడు కాబట్టి ఇది మిక్స్డ్ సప్లై. మిక్స్డ్ సప్లై ఏంటి, సింగిల్ ప్రైస్ ఉంటుంది. ఆ తర్వాత హైయెస్ట్ రేట్ దేని మీద ఉందో చూస్తాం. హెయిర్, బ్యూటీ సోపు, హెయిర్ కోంబో. హెయిర్ ఆయిల్, బ్యూటీ సోపు, హెయిర్ కోంబో యూనిట్లో హైయెస్ట్ 28%, 28% పడుతుంది దీనికి ట్యాక్స్. ఇది మిక్స్డ్ సప్లై కాబట్టి highest rate of tax will be attracted. ఇక్కడ నెక్స్ట్ ఏంటి, 100 కిట్స్ ఆర్ గివెన్ యాజ్ అ ఫ్రీ గిఫ్ట్ టు జైపూర్ కస్టమర్స్. ఫ్రీగా ఇచ్చేస్తున్నాడు వీడు ఆన్ ద అకేషన్ ఆఫ్ కాజల్స్ బర్త్డే టు ఆల్ అన్రిలేటెడ్. అంటే రిలేషన్ లేదు మనకి. 7(1) డెఫినేషన్లో మనం ఏం చూస్తాం, కన్సిడర్ రిలేషన్ లేకపోయినా ఎవరికి డ్రిప్ అనే వాళ్ళకే ఛార్జ్ చేస్తాం. ఆ డ్రిప్లో రిలేటెడ్ ఓనర్స్ ఉన్నారు కానీ అన్రిలేటెడ్ లేరు. సో ఇది అన్రిలేటెడ్ కాబట్టి అసలు ట్యాక్స్ సప్లై అనేది డెఫినేషన్లోకి రావట్లేదు. ఇట్స్ నాట్ ఏ సప్లై, సో నో ట్యాక్స్, cannot be considered as a supply. ఎందుకంటే అన్లిమిటెడ్ ఆన్ ద ఒకేషన్ ఆఫ్ కాజల్స్ బస్ ఈచ్ కిట్ కన్సిస్ట్ ఆఫ్ ఏ ఉన్నట్టు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ హ్యాస్ నాట్ బీన్ అవైల్డ్ కంటైన్డ్ ఇన్ ద కిట్. ఈవెన్ ఇన్ ఐటీసీ కూడా క్లెయిమ్ చేసుకోలేదు. ఓకే, దిస్ ఈజ్ డన్. ఈవెంట్ మేనేజ్మెంట్ సర్వీస్ ప్రొవైడెడ్ ఫర్ ఫ్రీ. ఈవెంట్ మేనేజ్మెంట్ సర్వీస్ ఏం చేస్తారు, ఫ్రీ ఆఫ్ కాస్ట్కి టు హెర్ బ్రదర్. ఆడు కూడా ఎవరు, బ్రదర్ అనేవాడు ఏమవుతాడు, కంప్లీట్లీ డిపెండెంట్ అయితేనే వాడు రిలేటివ్ అవుతాడు, లేదంటే అవడు. ఓన్లీ డిపెండెంట్ ఆన్ హెర్ కాబట్టి ఇది రిలేటివ్కి ఏం చేసి ఫ్రీ ఆఫ్ కాస్ట్గా ఇస్తుంది. సో రిలేటివ్స్కి ఫ్రీ ఆఫ్ కాస్ట్ అంటే ఏంటి, 7(1) ఈవెన్ దో వితౌట్ కన్సిడరేషన్, ఈవెన్ నాట్ ఫర్ కన్సిడరేషన్ అక్కడ ఏమవుతుంది, సప్లై అవుతుంది. కన్సిడరేషన్ లేకపోయినా సరే నేను కన్సిడరేషన్ ఉందని అనుకుంటాను, సో నువ్వు జిఎస్టీ సప్లై అని అంటున్నాడు. సో ఇక్కడ ఏమవుతుంది, మేనేజ్మెంట్ సర్వీసెస్ మీద ఎంత ఉంది, 5%. సో 5% నువ్వు పే చేయాలి. నెక్స్ట్ 1400 చైర్స్, ఇది ఇంపార్టెంట్ కొంచెం. ఇందులో 1400 చైర్స్, 100 కూలర్స్, హైడౌట్ టు ఫంక్షన్ గార్డెన్ అజ్మేర్. ఆ తర్వాత ఏంటి, ఎక్స్క్లూజివ్ ఆఫ్ జిఎస్టీ ఇంక్లూడింగ్ ఆఫ్ కాస్ట్ ఆఫ్ ట్రాన్స్పోర్టింగ్ ద చైర్స్ అండ్ కూలర్స్ ఫ్రమ్ కాజల్స్ డౌన్ టు ఎట్ జైపూర్ టు ఫంక్షన్ గార్డెన్. ఇప్పుడు ఏంటంటే మనం కాజల్ అనే ఒక క్యాటరింగ్ మనం 1400 చైర్లు పంపుతున్నాం. అదేంటి 3,30,000. అందులో ట్రాన్స్పోర్టింగ్ చైర్స్ కూడా ఇంక్లూడ్ అయి ఉంది. అంటే చైర్స్ అనేది ఒకటైతే ఇండివిజువల్గా ఇవ్వలేం కదా, ట్రాన్స్పోర్టేషన్ సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేయాలి. ఆ ట్రాన్స్పోర్టేషన్ సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేసాం కాబట్టి ట్రాన్స్పోర్టేషన్ సర్వీసెస్ ఛార్జబులే, చైర్స్ మీద ఛార్జబులే. ఇది కాంపోజిట్ సప్లైకి వస్తుంది. కాంపోజిట్ సప్లైలో ప్రిన్సిపల్ సప్లై ఏంటి, చైర్స్ మీద ఎంత పడుతుంది, చైర్స్ మీద ఎంత పడుతుంది, చైర్స్ మీద 12%, అంటే ఇక్కడ 12% ఛార్జ్ పడుతుంది. ఇంకో పాయింట్ ఏంటంటే ఇది జీటీఏ, ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ అనేది జీటీఏ. ఇది ఒక జీటీఏ గూడ్స్ ట్రాన్స్పోర్టింగ్ ఏజెన్సీ కాదు కాజల్ వాళ్ళు ఒక క్యాటరింగ్, ఒక ఈవెంట్ ఆర్గనైజేషన్ రన్ చేస్తారు కాబట్టి వాళ్ళకి అసలు జీటీఏ వాడికి ఏది ఎగ్జంప్షను, అదేదో లిస్ట్ ఉంటుంది, అది నువ్వు కమింగ్ డేస్లో చూస్తావు. ఎగ్జంప్షన్ ఏంటంటే న్యూస్ పేపరు, మిల్క్, సెరల్స్ వీటి మీదే వాడికి ఏ ఉంటాయి కొన్ని గూడ్స్, అవి ప్రొవైడ్ చేస్తేనే వాడికి ఎగ్జాంపుల్, మిగిలిన అన్నింటిలో కూడా ట్యాక్స్ బిల్ అన్నట్టు ఉంటుంది. కానీ అసలు మనం జీటీఏ సంబంధించినవే కాదు కదా, వీఆర్ నాట్ గూడ్స్ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ. బట్ సో మనకి ఆ కండిషన్ ఏం ఫుల్ చేయకపోయినా అక్కర్లేదు, అది మనకి ఎగ్జామ్షనే. అదే చూడు ఇప్పుడు చెప్తాడు, ట్రాన్స్పోర్టేషన్ సర్వీస్ ప్రొవైడ్ మిస్టర్ కాజల్ ఆర్ ఎగ్జామ్ట్. ఎందుకు, హవర్స్ ఇన్ చైర్స్ ఆర్ హైడ్ అవుట్ ట్రాన్స్పోర్టేషన్ ఇన్ కేస్ ఆఫ్ కాంపోజిట్ సప్లై. ప్రిన్సిపల్ సప్లై is hiring of chairs. Accordingly, transportation service will be taxed. Will also be taxed at the rate applicable. Accordingly, transportation services also be taxed at the rate applicable. సో ఇక్కడ ఏంటి, కాంపోజిట్ సప్లై కాబట్టి ప్రిన్సిపల్ సప్లై అనేది చైర్స్ కాబట్టి ఈ చైర్స్ మీద 12% పడుతుంది అంతే. కాంపోజిట్ సప్లై మీన్స్ సప్లై మేడ్ బై ఏంది ఏదో రాసిడు, consisting 2 or more supply since point of hiring out chairs is taxable, transportation is exempt. It is possible to take a view that this is not a case of composite supply. In that case, the two services will be treated as independent service and taxed accordingly. So hiring out chairs is taxable while transportation service exempt.
ట్రాన్స్పోర్టేషన్ సర్వీస్ ఎగ్జామ్ట్ అంట. ఇట్ ఈస్ పాసిబుల్ టు టేక్ ఎ వ్యూ దట్ ఇట్ ఈస్ నాట్ ఏ కేస్ ఆఫ్ కాంపోజిట్ సప్లై. ఇన్ దట్ కేస్ 2 సర్వీస్ విల్ బి ట్రీటెడ్ as ఇండిపెండెంట్ సర్వీస్ అండ్ ట్యాక్స్ అకార్డింగ్లీ. ఒకవేళ ట్రాన్స్పోర్టేషన్ సర్వీసెస్ చైర్స్ అనేవి డిఫరెంట్ దేని ఒకదానికి ఒక సంబంధం లేదనుకుని నువ్వు ఇండివిజువల్గా ట్రీట్ చేస్తే రెండింటి మీద సెపరేట్గా చేసుకోవాలి. ఏంటి, ట్రాన్స్పోర్టేషన్ సర్వీస్ ఎగ్జామ్ట్, చైర్స్ ఒకదాని మీద ట్యాక్స్ పడుతుంది, ఆ యాంగిల్ ఆలోచిస్తా అదే చెప్పాడు. బట్ కాంపోజిట్ సప్లై అనుకోవడం బెస్ట్. విత్ దిస్ వీ కంప్లీటెడ్ సప్లై. ఎప్పుడు 2:30కి నుంచి ఆఫీస్కి వచ్చి 4కి స్టార్ట్ చేస్తాను, 4:30 అయింది, ఇప్పుడు 8:30 అయింది. ఓకే, ఇట్స్ గుడ్. థ్యాంక్ యూ, బాయ్.